ఈరోజు ఒక స్పెషల్ పర్సన్‌ని మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఆయన ఒక నిర్మాత, ప్రముఖ నటులు అంతకు మించి ఒక కంప్లీట్ సినిమా మనిషి అని మనం చెప్పొచ్చు. ఆయనే జీవి నారాయణరావు గారు. సార్ నమస్తే సార్. నమస్కారం. సార్ అసలు యాక్చువల్‌గా ముందు ఎవరైనా ఇంటర్వ్యూ చేసే ముందు అసలు మీది ఎక్కడి నుంచి మొదలైందని అడగటం ఆనవాయితీ. ఆ! అయితే మీది కంప్లీట్ సినిమా ఫ్యామిలీ. అంటే మీ నాన్నగారు డిస్ట్రిబ్యూషన్‌లో ఉన్నారు. అవునండి. అసలుకి ఆయనకి సినిమా రంగం మీద ఇంట్రెస్ట్ అవ్వడానికి గల కారణం ఏంటి సార్? ఆయన యాక్చువల్‌గా బనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుకున్నారు ఆ రోజుల్లో. బనారస్ హిందూ యూనివర్సిటీ అంటే చాలా ఫేమస్. ఏఎస్ రావు గారిని ఈసీ ఈటీవీ ఇది ఉంది కదా మన ఈసీఎల్. ఓకే సార్. ఈసీఎల్ సంస్థాపకుడు. ఆయన మా నాన్నగారి క్లాస్‌మేట్స్. బనారస్‌లో చదువుకొని వచ్చిన తర్వాత మా ఫాదర్ వచ్చేసి మా అమ్మ నాన్నగారిది ఇద్దరిది కూడా కురుమద్దాలి గ్రామం, కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లా. ఓకే సార్. రైతు కుటుంబం. ఓకే. ఓకే. మా తాతగారు అందరూ రైతు కుటుంబం. 100 ఎకరాల పొలం ఉండేది ఆ రోజుల్లో. ఆహా! ఓకే సార్. సో, పెద్ద రైతులే. అయితే ఈ రైతు కుటుంబం నుంచి వచ్చి బయటికెళ్ళి చదువుకున్న వాళ్ళు మా ఊరు నుంచి మొట్టమొదటి వ్యక్తి మా నాన్నగారు. హుహు. బనారస్ వెళ్ళి హ్మ్. ఎంఎస్ పాస్ అయ్యి వచ్చి ఏం చేద్దాం వ్యాపారం ఏమన్నా చేయాలి అని మొదలుపెడితే, సరే ముందనుకున్నారు మెక్డవల్ కంపెనీ తీసుకుందాం అనుకున్నారు. ఆహా! ఓకే. విస్కీ బ్రాండీలు అవి. అప్పుడు మా ఫాదర్ వాళ్ళకి మళ్ళీ ఐడియా వచ్చింది. ఏంటి ఇంత చదువుకుని పైగా వాళ్ళు కమ్యూనిస్ట్ భావాలు ఉన్నవాళ్ళు. హ్మ్. హ్మ్. ఓకే మా సార్. నాన్నగారు చాలా యాక్టివ్ కమ్యూనిస్ట్. ఓకే. చంద్రరాజేశ్వరరావు గారి శిష్యుడు. ఓకే. సరే మనం వెళ్ళి ఇప్పుడు ఈ విస్కీ వ్యాపారాలు ఎందుకులే, హ్మ్. సినిమా వ్యాపారం చేద్దామని హుహు. సినిమా రంగంలోకి దిగారు. ఓకే. అలా స్టార్ట్ చేశారు మా ఫాదరు. 1947లోనే 'గౌతమ్ బుద్ధ' అని ఒక సినిమా, ఓకే. హిందీ సినిమా. హ్మ్. దాన్ని ఆంధ్రప్రదేశ్లో విడుదల చేశారు. హుహు. ఓకే సార్. మొదటి సినిమా. అప్పట్లో ఆంధ్రదేశం అంతా ఒకటే డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్. ఓకే. అంటే కొన్నే ఉండేవి పెద్ద పెద్ద ఆఫీసులు. నవయుగ, విజయ, చమ్రియ హ్మ్. ఇలా 3, 4 కంపెనీలే ఉండేవి డిస్ట్రిబ్యూషన్స్. అయితే అందులో నవయుగ పెట్టిన తర్వాత మంచి సినిమాలు హ్మ్. అంటే హ్మ్. రాజ్ కపూర్ గారి సినిమాలు ఫస్ట్ కొనుక్కొచ్చారు. ఓకే. 'ఆన్', 'ఆవారా' ఇలా అద్భుతమైన సినిమాలు రాజ్ కపూర్ గారి సినిమాలు. హుహు. 'జిస్ జేస్నే గంగా బహతీ హై' హ్మ్. ఆ హ్మ్. సినిమా రిలీజ్ చేయడమే కాకుండా విజయవాడలో 100 రోజులు ఆడింది. ఆహా! ఓకే సార్. విజయవాడలో 100 రోజులు ఆడితే రాజ్ కపూర్ గారిని తీసుకొచ్చారు హుహు. విజయవాడకి. హ్మ్. తీసుకొచ్చి ఆ సభ అలంకార్ థియేటర్ అని విజయవాడలో ఆ! సార్. నవయుగ వాళ్ళది అలంకార్ థియేటర్. ఓకే. ఓకే. అయితే అలంకార్ థియేటర్‌లో విడుదల చేయడం, అది ఘన విజయం సాధించడం, హ్మ్. ఆంధ్రదేశం అంతా హిందీ సినిమా హ్మ్. హ్మ్. అద్భుతంగా జనం చూసేయడం ఇలా జరిగింది. అలా స్టార్ట్ చేసిన ఒక సంస్థ ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాలు. హ్మ్. యెస్. ఆల్మోస్ట్ ఆయన యాక్ట్ చేసిన సినిమాల్లో 80% నవయుగ విడుదల. అవును సార్. ఆ రోజు మీరు ఏ సినిమా పాత సినిమా చూసినా కూడా హ్మ్. హ్మ్. ఆ సినిమాలో నవయుగ విడుదల అని ఉంటుంది. ఆయన ప్రత్యేకంగా హోమ్ ప్రొడక్షన్‌గా ఫీల్ అయ్యేవారంట మీరు. అవును. అంత ఇదిగా ఉండేవారు. హ్మ్. అంత మంచి స్నేహితులు కూడా మా నాన్నగారును అక్కినేని నాగేశ్వరరావు గారు. యెస్ సార్. ఆల్మోస్ట్ అక్కినేని నాగేశ్వరరావు గారు పెళ్లి చేసింది కూడా మా నాన్నగారండి. ఆహా! ఓకే. అంత అనుబంధం హ్మ్. వాళ్ళకి. హ్మ్. అలా స్టార్ట్ చేసి అలాగే మా నాన్నగారు వీళ్ళందరూ కలిసి దుక్కిపాటి మసూనరావు గారిని నిర్మాతగా హ్మ్. ఎంకరేజ్ చేద్దామని ఆయన పెద్దాయన. హ్మ్. 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 ఆయన ఆయన స్క్రిప్ట్ చేయడం గానీ, సినిమా తీయడం గానీ అద్భుతం తెలుసు మీకు. దుక్కిపాటి మసూన 'దొంగరాముడు', 'తోడికోడళ్ళు' యెస్. ఇలా అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమా ఒకటి విడుదలైందంటే 100 రోజులు 200 రోజులు ఆ థియేటర్‌లో ఆడుతానే ఉండేది. హ్మ్. మళ్ళీ ఇంకో సినిమా రెడీ అయ్యే వరకు అదే సినిమా ఆడుతా ఉండేది. ఆహా! ఓకే. అంత సక్సెస్‌ఫుల్ సినిమాలు నిర్మించారు. హ్మ్. అన్నపూర్ణ పిక్చర్స్ హ్మ్. అని పెట్టి మొట్టమొదటి 'దొంగరాముడు' తీశారు. హుహు. అది ఓకే. కేవీ రెడ్డి గారు డైరెక్టర్. హ్మ్. ఓకే సార్. ఈ సినిమా కూడా మా నాన్నగారు ఆ అన్నపూర్ణ పిక్చర్స్‌లో మా నాన్నగారు పార్ట్నర్. ఆహా! ఓకే. అంతనమాట. అంటే నవయుగలో నాగేశ్వరరావు, నాగేశ్వరరావు అయితే నవయుగ. ఆహా! ఓకే సార్. అలా ఉండేది. మా నాన్నగారు కూడా ఇప్పుడు మా నాన్నగారి తర్వాత ఆ అన్నపూర్ణలో షేర్స్ కూడా నాకే ఉన్నాయి. హుహు. అయి ఓకే. నాకు రాశారు. ఈ సినిమాల ఇండస్ట్రీలో ఉన్నానని హ్మ్. నా పేరునే రాశారు. దుక్కిపాటి మసూనరావు గారు ఎన్ని సినిమాలు తీశారో అన్నీ కూడా అలాగే సక్సెస్ అయినాయి. హ్మ్. మా నాన్నగారు తర్వాత డిస్ట్రిబ్యూషన్ నుంచి సారథి స్టూడియో కొన్నారు. ఆహా! ఓకే సార్. ఎప్పుడంటే అక్కినేని నాగేశ్వరరావు గారు చెన్నై నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిపోయారు. హ్మ్. హ్మ్. షిఫ్ట్ అయిపోతున్నప్పుడు ఆహ్, అప్పటికేంటంటే ఆయనే చెప్పేవారు తప్పేం లేదు ఇందులో. హ్మ్.
రామారావు గారిని తట్టుకోవడం కష్టంగా ఉండేది. ఎన్టీ రామారావు గారికి బా బ్యాక్గ్రౌండ్ అంటే విజయ సంస్థ. అవును సార్. విజయ సంస్థ అంటే మీకు తెలియంది ఏముంది, పాతాళ భైరవి నుంచి చాలా పెద్ద ఐకానిక్ అన్ని, సంస్థ అది. మాయా బజారు, ఇలాగా ఇద్దరు కలిసి కూడా యాక్ట్ చేశారు చాలా సినిమాలు. రామారావు గారు నాగేశ్వరరావు ఇద్దరు కలిసి యాక్ట్ అవును చేశారు. సార్. ఇది మాయా బజార్ చేశారు, మిస్ అమ్మ చేశారు. ఇలా విజయ సంస్థలో అంత పెద్ద సంస్థతో కాంపిటీట్ చేయడం కష్టమై, పైగా అప్పటికి ఆంధ్రప్రదేశ్లో చాలా మందికి సినిమా ఇండస్ట్రీ డెవలప్ చేయాలని బ్రహ్మానంద రెడ్డి గారు, వారు నాగేశ్వరరావు గారు స్నేహంగా ఉండేవారు, చెన్నారెడ్డి గారు, వీళ్ళంతా కలిసి ఆలోచించుకుని నాగేశ్వరరావు గారు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత ఇక్కడ స్టూడియో కావాలని, అప్పుడు మా నవైగా సంస్థ వచ్చి ఈ సారథి స్టూడియోస్ని కొనేసింది. ఓకే. అప్పటికీ సారథి స్టూడియో ఉంది, చల్లపల్లి రాజా గారిది. అయితే వాళ్ళు అప్పుడు బిజినెస్ లేదు వాళ్ళు అని చెప్పి ఆయన క్లోజ్ చేయడానికి ప్రిపేర్ అయిపోయారు. చల్లపల్లి రాజా గారు అబ్బాయి హరిశ్చంద్ర ప్రసాద్ గారు అని. సరే స్టూడియోని మా వాళ్ళు కొనుక్కుని దాన్ని సారథి స్టూడియోస్కి మా నాన్నగారు గుంటకల్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. మేనేజింగ్ డైరెక్టర్గా సారథి స్టూడియో నిర్వహిస్తూ, ఆ సారథి స్టూడియోలో ఉన్న 2 ఫ్లోర్స్ మా నాన్నగారు కట్టినవే. 1964లో మేము హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం. ఓకే సార్. ఓకే. అంటే 50 ఏళ్ళు పైన అయింది, 60 ఏళ్ళు అవుతాం. సో అలాగా సినీ ఇండస్ట్రీలోనే కొనసాగాం. నాన్నగారు మేనేజింగ్ డైరెక్టర్గా ఉండగానే నాన్నగారు సినిమాలు ప్రొడ్యూస్ కూడా చేశారు. చలం గారితో తోటరాముడు, ఓ బంగారు లక ఆయన, తర్వాత ఆత్మీయులు, అక్కినేని నాగేశ్వరరావు గారు, వాణిశ్రీ గారు, దుక్పాటి మత్స్యరావు గారు, వి మత్స్యరావు గారు డైరెక్షన్. అసలు వాణిశ్రీ గారు నాగేశ్వరరావు గారితో ఫస్ట్ పిక్చర్ అది. ఓకే సార్. హీరోయిన్గా. ఓకే. హీరోయిన్గా ఫస్ట్ పిక్చర్ వాళ్ళిద్దరు కాంబినేషన్ అదే, ఆత్మీయులు. దాంట్లో ఆత్మీయుల్లో విజయ నిర్మల గారు ఉంటారు, మళ్ళీ చంద్రకళ గారు ఉంటారు. సో చాలా పెద్ద హిట్ పిక్చర్ ఆత్మీయులు, మంచి పాటలు ఉన్నాయండి, పెద్ద సూపర్ హిట్. దుక్కిపాటి మత్స్యరావు గారు ఆయన పేరు నిర్మాతగా ఉంటుంది. నాన్నగారు వీళ్ళంతా కలిసి చేసిన, అప్పుడు ఏం చేసినా ఈ సంస్థలన్నీ ఒకటిగా ఉండి చేసేవాళ్ళు. అట్లా బ్యాక్గ్రౌండ్ అనమాట. సో అలాగే సారథి స్టూడియోస్, తర్వాత సరోవర్ హోటల్ హైదరాబాద్లో, ఇవన్నీ నిర్మించుకోవడం అవన్నీ చేస్తూ నాన్నగారు డిస్ట్రిబ్యూటర్గాను నిర్మాతగాను కూడా మంచి సినిమాలు తీశారు. అదే సార్. ఆత్మీయులు, మైనర్ బాబు, శోభన్ బాబు గారితో మైనర్ బాబు, శోభన్ బాబు, వాణిశ్రీ ఇద్దరు హీరోయిన్స్గా. తాతినేని ప్రకాశ్రావు గారని ఆయన డైరెక్టర్ సినిమాకి. ఓకే. అది సారథి టీపీఆర్ కంబైన్స్ చెప్పి అది, ఆ సినిమా కూడా హిట్. ఇక అన్ని నాన్నగారు తీసిన సినిమాలు కూడా. తర్వాత రజనీకాంత్ కృష్ణ గారితో అన్నదమ్ముల సవాల్, ఇద్దరు అసాధ్యులే. వాళ్ళిద్దరు కాంబినేషన్ కూడా చాలా ఎక్కువ మూవీస్ ఆ టైంలో వచ్చాయి కదా సార్. అప్పుడే మా నాన్నగారు తీసింది సార్. ఓకే. ఓకే. నాన్నగారు సారథి స్టూడియో ఉన్నాయి. ఓకే సార్. 2 సినిమాలు సారథి బ్యానర్లోనే తీశారు, సారథి స్టూడియోస్. ఓకే. కె సరదాస్ గారు డైరెక్టర్. ఓకే సార్. వాళ్ళ కాంబినేషన్ ముగ్గురు సూపర్ హిట్ 2 సినిమాలు కూడా. అలాగా నాన్నగారు ప్రొడక్షన్ కూడా చేశారు. ఓకే సార్. మొదటి నుంచి డిస్ట్రిబ్యూటర్లు అంటేనే అసలు ఆ రోజుల్లో, ఇప్పుడు ఇప్పటిలాగా కాదు, ఆ రోజుల్లో డిస్ట్రిబ్యూటర్ ఇన్వాల్వ్మెంట్ మొదటి నుంచి ఉండాలి. డిస్ట్రిబ్యూటర్ లేకపోతే సినిమా రిలీజ్ అవ్వదు. అప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ చేతిలోనే ఉండేదంట కదా సార్ ప్రొడ్యూసర్ కంటే సినిమా. ఎందుకంటే ఫైనాన్స్ అంతా డిస్ట్రిబ్యూటర్లు చేసేవారు. ఓకే. డబ్బు వాళ్ళు పెట్టుబడి పెట్టేవారు. ఓకే సార్. అందుకని ప్రొడ్యూసర్ కూడా ప్రతిసారి రష్ చూపించాలి వాళ్ళకి, డిస్ట్రిబ్యూటర్లు. వాళ్ళు ఏదైనా కావాలంటే సలహా, పెద్ద కంపెనీలు అనుకోండి, విజయ లాంటి, లేదా అన్నపూర్ణ లాంటి, దుక్కిపాటి మత్స్యరావు గారికి అయితే వీళ్ళు కరెక్షన్స్ చెప్పేది పని లేదు. అలా పెద్దవాళ్ళు తీస్తూ ఉండేవారు. కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ ఎవరికైనా ఇట్లా తీయాలి బాబు, ఇట్లా తీయకూడదు, ఇట్లా జాగ్రత్త చేయండి అని చెప్పేవారు. అయితే మరి ప్రొడ్యూసర్స్ మెయిన్ పని ఏముండేది సార్? అంటే ఇప్పుడు వీళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ప్రొడక్షన్ తీయడం అంతా, ప్రీ ప్రొడక్షన్ అంతా ప్రొడ్యూసరే కదా. మ్యూజిక్ చేసుకోవడం కానీ, కథ వరకు వినేవారు. ఓకే. కథ విని ఓకే చేసేవారు. అలాంటి డైరెక్టర్, ఓకే ఈ డైరెక్టర్ అయితే ఈ సినిమా బాగుంటుంది అని ప్లాన్ చేసుకునేవారు. మీకు సినిమా షూటింగ్ అని ఎవరు చేస్తారు? ప్రొడ్యూసరే కదా. అప్పుడు ప్రొడ్యూసర్ కంట్రోల్ ఉండేది, భయం ఉండేది. దేంటే ఆయన కంటే డిస్ట్రిబ్యూటర్ నేను చెప్పాలి, మీరు జాగ్రత్తగా చేయండి, కథ బాగుండాలి, మ్యూజిక్ బాగుండాలి,
ఇలా వాళ్ళు ఆ దాంట్లో కూడా ఇన్వాల్వ్ అయ్యేవారు. ఓకే. సో టోటల్ ఫిల్మ్ ప్రొడక్షన్ అంతా కలిసికట్టుగా కలెక్టివ్ యాక్టివిటీ ఉండేది. ఓకే. ఓకే సార్. ఇవాళలాగా ఎవరి దారి వాడు చేసుకోవడం అలా కాదు. సో అందరు కలిసికట్టుగా ఉమ్మడిగా కష్టపడి సినిమాని తయారు చేశారు. అయితే ఒక డౌట్ సార్, ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి మనీ వస్తుంది, ప్రొడ్యూసర్గా చేస్తున్నారు అవును. మీరు చెప్పేదాన్ని బట్టి. మరి రిటర్న్స్ వచ్చినప్పుడు, లాభాలు వచ్చినప్పుడు ఎక్కువ శాతం ఎవరికి వెళ్ళేది? అది ఈ జనరల్గా డిస్ట్రిబ్యూషన్ అయితే మొత్తం కలెక్షన్స్ డిస్ట్రిబ్యూటరే కలెక్ట్ చేస్తాడు. ఓకే. డిస్ట్రిబ్యూటర్ మళ్ళీ థియేటర్స్ ఇస్తాడు. థియేటర్ వాళ్ళు వచ్చిన కలెక్షన్లో వాళ్ళ పర్సంటేజ్ వాళ్ళు తీసుకుని మిగతాది డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చేస్తారు. ఓకే. డిస్ట్రిబ్యూటర్లు ఏం చేస్తారు, ఆ వచ్చిన డబ్బులోంచి 20% వాళ్ళ కమిషన్ తీసుకుని మిగిలిన డబ్బు అంతా ప్రొడ్యూసర్కి పంపిస్తారు. పూర్తిగా డిఫరెంట్గా ఉంది కదా సార్ ఇప్పటికే అప్పటికి అసలు. అది సెటప్. సో అందుకని డిస్ట్రిబ్యూటర్ కావాలి, ప్రొడ్యూసర్ కావాలి, డైరెక్టర్ కావాలి. ప్రొడ్యూసర్ డైరెక్టర్ వాళ్ళిద్దరు అనుకున్న సినిమా తీయాలి. అన్ని ఏర్పాట్లు. ప్రొడ్యూసర్ కంటే భయం ఉండేది, గౌరవం ఉండేది. అదే సార్. తర్వాత ఏమైందంటే స్టార్డమ్ పెరిగిపోతూ వచ్చింది. అటు ప్రొడ్యూసర్ని నెగ్లెక్ట్ చేయడం మొదలుపెట్టారు. ఓకే. అప్పట్లో ఇంక ప్రొడ్యూసర్లు ఏం చేయడం మొదలెట్టారు, బయింగ్ సిస్టమ్ అని వచ్చింది. అది దేంతో స్టార్ట్ అయిందంటే ఇంచుమించుగా ఎన్టీ రామారావు గారి అడవిరావు రాయలసీమలో మా అంకులే ఉండేవారు. ఆయన డిస్ట్రిబ్యూటర్, జయలక్ష్మి నాగేశ్వరరావు గారని, తుమ్మల నాగేశ్వరరావు గారు. ఓకే. ఆయన ఫస్ట్ ఈ బయింగ్ సిస్టమ్. ఓకే. అప్పుడు ఏం చేయాలి, ఎప్పుడు కలెక్షన్ వచ్చే వరకు ప్రతిసారి మేము రోజు డీసీఆర్ రావాలి, ప్రొడ్యూసర్కి కాపీ పంపించాలి, ఈ స్టేషన్లో ఇంత వచ్చింది. అందుకని నాగేశ్వరరావు గారికి కానీ కృష్ణ గారికి కానీ ఆ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది, ఎందుకు కలెక్ట్ చేస్తుంది, ఏ ఊర్లో కలెక్ట్ చేసింది, ఎంత వచ్చింది, వాళ్ళకి ఎంత వచ్చింది, మనకి ఎంత వచ్చింది, అలాగే ఎంత నష్టపోయారు, ఓకే, అది కూడా ఆలోచించారు. ఓకే. ఓకే. అందుకనే ఇప్పుడు నాగేశ్వరరావు గారు కానీ, రామారావు గారు కానీ, కృష్ణ గారు కానీ ఒక నిర్మాత దెబ్బతింటే పిలిచి మళ్ళీ వాళ్ళే డేట్ ఇచ్చేవారు. అదే సార్. ఇంకో సినిమా తీసుకోవాలి. కృష్ణ గారు అయితే మరీ అసలు అదే ఆయన సినిమా పూర్తయ్యే వరకు డబ్బు అడిగేవాడు కాదు, తీసుకునేవాడు. అంత అయినా ప్రొడ్యూసర్ హ్యాపీగా ఎంత ఇస్తే అంత తీసుకుని. అదే సార్. ఆ పద్ధతి ఉండేది. ఓకే. అలాగే నాకు తెలిసినంత వరకు చిరంజీవి గారి కూడా ఏ రోజు నేను ఆయనతో సినిమాలు నిర్మించాను కదా, నాకు ఎంత ఇవ్వు అని అడగల. నువ్వు సరిగ్గా బిజినెస్ చేసుకుని సినిమా బాగా తీయము, ఖర్చుకు వెనకాడకుండా తీసి వచ్చిన డబ్బు నీకు సంతోషంగా ఉంటే అప్పుడు నాకు డబ్బు. ఓకే సార్. అంత అండర్స్టాండింగ్ ఉండేది ప్రొడ్యూసర్ అండ్ హీరో అండ్ డైరెక్టర్ అందరికి కూడా. అందుకే వాళ్ళు అంత సూపర్ స్టార్స్. ఏనాడు వాళ్ళు ఇంత ఇవ్వు నాకు అని డబ్బు వసూలు చేసిన పద్ధతి లేదు. ఎవరైనా ఇప్పుడు కృష్ణ గారు అయితే ఎవరైనా నాగేశ్వరరావు గారు కానీ, రామారావు గారు దెబ్బతిన్నాడు నిర్మాత అని అనుకుంటే వాళ్ళే పిలిచి మళ్ళీ డేట్లు ఇచ్చేవారు, సినిమాలు తీయించేవారు. ఓకే సార్. ఓకే. తర్వాత వాళ్ళు సొంతంగా తీయడం మొదలుపెట్టారు. ఓకే. అట్లా స్టార్ట్ అయిందే ఈ అన్నపూర్ణ పిక్చర్స్. ఓకే. అట్లా స్టార్ట్ అయిందే ఎన్టీఆర్ కంబైన్స్. ఓకే. ఓకే సార్. నందమూరి తారక రామారావు గారి పేరు మీద ఆయన సినిమాలు తీయడం మొదలుపెట్టారు. ఓకే. ఆయనే రిస్క్ చేయడం మొదలెట్టాడు. రిస్క్ ఎందుకు, ఒకవేళ ప్రొడ్యూసర్ ఇది చేస్తే ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనిపించింది. ఇప్పుడు రావణాసురుడు క్యారెక్టర్ అయ్యాలి ఆయన, సీతారామ కళ్యాణం. అది వేరే ప్రొడ్యూసర్ చేసినట్టయితే ఒకవేళ దెబ్బతింటే ప్రొడ్యూసర్ ఇబ్బంది పడిపోతాడు కదా. అందుకని తను సొంతంగా ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేసింది. ఎందుకంటే అప్పటిదాకా ఆయన మీద ఒక ఇమేజ్ ఉంది కదా సార్, అది కాపాడుకోవాలి. కానీ రిస్క్ ఏదైనా వస్తే మేమే తీసుకుంటాం. ఓకే. సో నష్టాన్ని కూడా వాళ్ళు భరించడం కోసం వాళ్ళు దే స్టార్టెడ్ దేర్ ఓన్ ప్రొడక్షన్స్. ఓకే. రామారావు గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ, పద్మాలయ కృష్ణ గారు కానీ, అందరు హీరోస్ ఆల్మోస్ట్ మెయిన్ హీరోస్ అందరు. అదే సార్. అందరూ సొంత బ్యానర్ స్టార్ట్ చేసి ఆ రిస్క్లు చేయడం మొదలెట్టారు. అయితే ఇంకొక చిన్న, ఇప్పుడు మీ దగ్గరికి వద్దాం సార్. నాన్నగారు ఎంత సీనియర్ అంటే పరిచయాలు చాలా ఉన్నా సరే మిమ్మల్ని మాత్రం యాక్టింగ్ వైపుకి మాత్రం ఇంట్రెస్ట్ చూపలేదని నేను విన్నాను. రైట్, కరెక్ట్. ఎందుకంటే మా కుటుంబంలో మేము నలుగురు తర్వాత నేను 5వ వాడిని. మా నాన్నగారి కోరిక ఏంటంటే నన్ను డాక్టర్ని చేయాలి. పెద్దవాళ్ళందరూ ఒకళ్ళు ఇంజనీరు, ఒకళ్ళు ఆడిటరు ఇలా చదువుకున్నారు తప్ప ఎవరు డాక్టర్ చదవలేదు. మా నాన్నగారి కోరిక నన్ను డాక్టర్ చేయాలి. అందుకని నన్ను స్టూడియోలో కూడా రానిచ్చేవారు. ఓకే. అట్లా ఉండేది.
ఆయన ఇంట్రెస్ట్. కానీ నాకు చిన్నప్పటి నుంచి కూడానండి థియేటర్ ఆర్ట్స్, డ్రామా, డాన్సు. అసలు నేను నా 8వ ఏటే శకుంతల నాటకంలో గుంటకల్లో ఉన్నప్పుడు మేనక పాత్ర, ఆడపాత్ర, లేడీ పాత్ర, ఓకే సార్, ఓకే. మేనక శకుంతల తల్లి మేనక పాత్ర నేను చేయడం జరిగింది. అది ఇంట్లో తెలియకుండానే చేశాను. అలాగే నేను ఇంట్లో తెలియకుండానే అప్పుడు స్టేజ్ మీద డాన్స్లు అవి చేస్తూ ఉండేవాడిని. ఓకే. తర్వాత అయిన తర్వాత హైదరాబాద్ మేము షిఫ్ట్ అయ్యాను చెప్పాను కదా, సారథి స్టూడియోస్కి వచ్చాం. వచ్చిన తర్వాత ఇక్కడ నేను రవీంద్ర భారతిలో మాకు స్కూల్ ఉండేది, నాట్య విద్యాలయ అని, యాక్టింగ్ స్కూల్, థియేటర్ ఆర్ట్స్. ఏఆర్ కృష్ణ గారిని ఆయన నడిపేవారు. రవీంద్ర భారతిలోనే పైన హాల్, చిన్న హాల్, మినీ హాల్లో ఉండేది. అందులో జాయిన్ అయ్యి చదువుకుంటూనే నేను 10th చదువుతున్నప్పుడే అందులో జాయిన్ అయ్యి అక్కడి నుంచి డ్రామా చదవడం మొదలుపెట్టాను. ఓకే. ఇంటర్మీడియట్ వచ్చేసి ఇంటర్మీడియట్లో కూడా, అప్పుడు ఇంటర్మీడియట్లో కూడా కోర్స్ ఉండేది, యాక్టింగ్ కోర్స్ ఉండేది. ఓకే సార్. యాక్టింగ్ పుస్తకాలు అప్పుడే ప్రింట్ అయినాయి ఫస్ట్ టైం. అక్కడ నాటకాలు వేస్తూ నేను ఉచ్చారణ బాగుందని అక్కడ దేశరాజు హనుమంతరావు గారని, ఆయన మంచి యాక్టర్, ఆల్మోస్ట్ ఇప్పుడు ఎండమూరి వీరేంద్రనాథ్కి, జంజాల గారికి, వీళ్ళందరికీ గురువులు అంటారు. ఓకే. ఆయన దేశరాజు హనుమంతరావు గారు నాతో వేషం వేయించాడు ఫస్ట్. మహమ్మద్ బిన్ తుగ్లక్ అని నాటకం. ఓకే. తుగ్లక్ నాటకం అనమాట. అలా ఫస్ట్ నాటకం వేసాను. చాలా ప్రోగ్రాంలు ఇచ్చాం. ఇవన్నీ కూడా ఇంట్లో తెలియకుండానే, ఫాదర్ తెలియకుండానే ఇవన్నీ తెలుసా? చాటుమాటున చేస్తుండే, ఎవరికి తెలియదు, ఇంట్లో ఎవరికి తెలియదు. మాకు ఆటలు వీటికంటే కూడా నాకు ఈ థియేటర్ మీద ఎక్కువ అభిమానం. ప్రతిరోజు రవీంద్ర భారతికి వెళ్ళిపోయేవాడిని సాయంత్రం. రవీంద్ర భారతిలో ఆల్మోస్ట్ 10 దాకా ఉండి డ్రామా చూసి, అక్కడి నుంచి రవీంద్ర భారతి నుంచి సంజీవ్ రెడ్డి నగర్ వరకు నడుచుకుంటూ వెళ్ళేవాడు మళ్ళీ ఇంటికి ఆ రోజుల్లో. అలా ఉండేది నా చదువుతో పాటు కలుపుకుంటూ, ఇంట్లో తెలియకుండానే మేనేజ్ చేసుకుంటూ చేశాను. ఒక రోజున ఏం జరిగిందంటే, మా నాన్నగారు నేను స్కూల్లో ఎలా ఉన్నానో, చదువుతున్నానో లేదో చూద్దామని నేను మహబూబ్ కాలేజ్ అని ఆర్పి రోడ్లో, రాష్ట్రపతి రోడ్లో కాలేజ్ స్కూల్కి వెళ్ళారు. ఆయన చదువుతున్నాను లేదు, ఎట్లా చదువుతున్నాను కనుక్కుందామని అయితే నేను లేను. ఎక్కడున్నాడు ఏంటంటే, మా క్లాస్మేట్స్ వాళ్ళు ఇక్కడ ఎందుకు ఉంటాడు సార్, రవీంద్ర భారతిలో ఉంటాడు. సరే నాన్నగారు వెంటనే అదే కారులో రవీంద్ర భారతికి వచ్చారు. వెళ్తే అక్కడ కూర్చుని నేను ఆ రవీంద్ర భారతి మా స్కూల్లో నాటకాల పుస్తకాలు చదువుకున్నాను. అప్పుడు ఇక మా ఫాదర్, ఓహో ఇంత స్ట్రాంగ్గా ఉందా, సరేలే ఒక పని చేయి, నువ్వు ముందు డిగ్రీ ఫినిష్ చేసే, డిగ్రీ అయిన తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుందని కన్విన్స్ అయ్యారు. ఓకే. ఆ తర్వాత హైదరాబాద్లోనే నాటకాలు వేయటం, రవీంద్ర భారతిలో రోజు రవీంద్ర భారతికి వెళ్ళిపోయే పని పగలంతా ఇది. తర్వాత ఆ రోజుల్లోనే డాన్స్ మీద కూడా నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. అందుకని విజయనగర కాలనీలో టీచర్ ఉండేవారు, గిడుగు విశాలాక్షి గారని, ఆవిడ కూచిపూడి డాన్సర్. గిడుగు సీతాపతి గారిని వారి మనవరాలు, మా గొప్ప కవి గిడుగు శ్రీరామూర్తి గారు అంటారు. ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన గిడుగు విశాలాక్షి గారి, ఆవిడ దగ్గరికి వెళ్ళి నేను డాన్స్ నేర్చుకున్నాను. ఓకే. ఇది కూడా దొంగతనంగానే, ఇంట్లో తెలియదు. పాకెట్ మనీ దాచుకోవడం, వాళ్ళకి ఇవ్వడం, డాన్స్ చేయడం. ఓకే. సో అలా నాటకం, నాట్యంతో అలా గడుపుతూ ఉండేవాడిని. ఆ తర్వాత ఏమైందంటే, ఇక డిగ్రీకి వచ్చిన తర్వాత ఇక్కడే న్యూ సైన్స్ కాలేజ్ అమీర్పేట్లో బీకామ్ చేశాను. బీకామ్ ఫినిషింగ్ అయ్యే టైంకి అప్పటికి మా ఇంట్లో కన్విన్స్ అయ్యారు, పూనా వెళదామని పూనాకి అప్లై చేశాను. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, పెద్ద ఇన్స్టిట్యూట్ అప్పట్లో, అదొక్కటే ఉండేది ఇండియాలో. ఓకే. ఓకే. ఇండియాలోనే పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఫస్ట్. అప్లై చేద్దామంటే ఎవరున్నారు ఇక్కడ, ఎవరున్నా ఉన్నారని వెతికితే దేవదాస్ కనకాల్ గారు పరిచయం. ఓకే. ఆయన అప్పటికే కోర్స్ ఫినిష్ చేసుకుని వచ్చి ఇక్కడ సాంగ్ అండ్ డ్రామా డివిజన్ అని ఉంది. అందులో దేవదాస్ గారు, లక్ష్మీదేవి గారు, దేవదాస్ గారు మిస్సెస్, ఇద్దరు అందులో పనిచేసేవారు. సాంగ్ అండ్ డ్రామా డివిజన్. ఓకే సార్. ఓకే. వాళ్ళు ఏంటి గవర్నమెంట్ ఆర్గనైజేషన్, అది ఊరూరా వెళ్ళి నాటకాలు వేస్తూ ప్రచారం చేయాలి. ఇప్పుడు ప్రభుత్వ ఇవి ఉంటాయి, పథకాలు ఉంటాయి కదా, వాటి నాటకాల ద్వారా తెలియజేయాలి. ఓకే. అది గవర్నమెంట్ ప్రోగ్రామ్, గవర్నమెంట్ ఉద్యోగం అది. ఇద్దరు రాళ్లపల్లి కూడా అందులోనే చేశాడు. వీళ్ళందరూ కూడా అక్కడ ట్రైన్ అయినాడు. ఓకే సార్. ఓకే. సరే దేవదాస్ గారి దగ్గరికి వెళ్ళి కలిసిన తర్వాత, సరే నువ్వు అప్లై చేయగలరంటారు పూనా అన్నాడు.
అప్లై చేశాను, నాకు రాలా సీట్. సరే ఈలోపు దేవదాస్ గారు మేమంతా కూడా నాటకాలు వేయడం మొదలెట్టాం. లక్ష్మీ దేవదాస్ కనకాల గారు వాళ్ళు పెళ్లి చేసుకోవడం, వాళ్ళ పెళ్ళి అయిన తర్వాత మేము దగ్గరుండి చేసాం పెళ్ళి, స్టూడెంట్స్ అందరం. అలాగా నాటక రంగంలో బాగానే ఎక్స్పీరియన్స్ సంపాదించాను. చేసిన తర్వాత 73లో మెడ్రాస్లో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెడుతున్నారని తెలుసు. ఓకే. చెన్నైలో ఏంటంటే సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని ఉంది. సౌత్ ఇండియన్ 4 భాషల్లోనూ ఆర్టిస్ట్ని తీసుకురావాలి అని హోల్ ఇండస్ట్రీ. ఓకే సార్. ఓకే. అంటే పెద్ద పెద్ద డైరెక్టర్లు బిఎన్ రెడ్డి గారు, పుల్లయ్య గారు, పి పుల్లయ్య గారు, కె బాలచంద్ర గారు, విశ్వనాథ్ గారు, వీళ్ళందరూ అక్కడ ఛాంబర్లో మెంబర్స్. ఓకే. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్లో వీళ్ళందరూ మెంబర్స్, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, ఓకే, అందరు మెంబర్స్ ఉంటారు. ఇది వేరు మళ్ళీ చెన్నైలో. ఓకే సార్. అది అక్కడ ఒక కంపెనీ ఉండేది కదా సార్, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉండేది కదా పాపులర్. అదే ఇదే ఫస్ట్ ఇదే ఫస్ట్ ఇన్స్టిట్యూట్. ఓకే. ఓకే. మెడ్రాస్ వాటి గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఉండేది, అది వేరు. ఓకే సార్. ఇది ఇండస్ట్రీ పెట్టిన ఇన్స్టిట్యూట్. ఓకే. ఓకే సార్. ఓకే. ఓకే, అది ఉంది, గవర్నమెంట్ ఉంది, కానీ అంత గవర్నమెంట్ ఎవరు పట్టించుకునేవారు కాదు. ఓకే సార్. ఓకే. అందుకని ఇది పెట్టాలని ఇండస్ట్రీ డిసైడ్ చేసుకుని స్టార్ట్ చేశారు అదే బిల్డింగ్లో. ఓకే సార్. చేంబర్ ఆఫీస్ అంటే మెడ్రాస్లో సిటీ సెంటర్లో ఉంటుంది, జెమినీ స్టూడియో ఎదురుగా ఉంటుంది, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్. ఓకే సార్. పైగా అప్పుడు ఏం చేశారంటే వీళ్ళంతా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడం 4 భాషల్లోనూ ట్రైనింగ్ ఇవ్వాలి ఆర్టిస్ట్కి. ఒక యాక్టర్కి 4 భాషలు వచ్చేలాగా. 4 భాషలు సపరేట్గా భాష సపరేట్, ఇన్స్టిట్యూట్ ఒకటే. ఓకే సార్. ఓకే. 4 లాంగ్వేజెస్ వాళ్ళు ఉండేవాళ్ళం. అట్లాగా మాకు ఇంటర్వ్యూ క్వాలిఫై చేస్తే బిఎన్ రెడ్డి గారు, మల్లీశ్వరి డైరెక్టర్, ఆయన ఫోటో షూట్ చేసి ఫిల్మ్ తీశారు, ట్రైల్ ఫోటోజెనిక్గా కాదా అని చూసి డైరెక్టర్లు అందరూ సెలెక్ట్ చేసి ఒక 40 మందిని సెలెక్ట్ చేశారు. ఓకే సార్. దాంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళ ఒక 200-300 మంది వచ్చింటారు. అందులో సెలెక్ట్ అయిన వాళ్ళలో నేను, రజనీకాంత్, ప్రదీప్ శక్తి ఇలాగా సెలెక్ట్ అయ్యాను. ఓకే సార్. నేను తెలుగు, రజనీకాంత్ తమిళ్, ఓకే, సారీ రజనీకాంత్ కన్నడ క్లాస్, కన్నడ. అట్లాగా అన్ని భాషలు 4 భాషలు ఒకే చోట ఉండేవాడు. మాకు కాకపోతే ఏంటంటే అన్ని కామన్ క్లాసులు ఉండేవి, డాన్సు, మ్యూజిక్, తర్వాత వాయిస్ ఎక్సర్సైజ్లు, ఇవన్నీ కామన్ క్లాస్, అందరు కలిసి చేసేవాడు. సో మేమంతా కలిసి చదువుకున్నట్టు అయిపోయింది. ఓకే. ఓకే. ఓన్లీ డిక్షను, తర్వాత డ్రామా సీన్స్ వరకు ఎవరి లాంగ్వేజ్ వాళ్ళు చేశారు. ఓకే. ఓకే. అలా మేము 2 ఏళ్ళు కలిసి చదువుకున్నాం. ఓకే సార్. సో 1975లో బయటకు వచ్చాం. 97 పాస్ అవుట్. 2 ఇయర్స్ కోర్స్ మరి ఫుల్ టైం. ఓకే. ఇక్కడలాగా ఏదో ఇప్పుడు 6 నెలలు 3 నెలలు అలా కాదు, 2 ఏళ్ళు ఫుల్ టైం. పొద్దున్నే 9కి వెళ్తే మామూలుగా అయితే 5 గంటలకు అయిపోతుంది కాలేజెస్ ఇవన్నీ. మేము 10-12 దాకా 10 దాకా కూడా రిహార్సల్స్, డ్రామాలు చేస్తూనే ఉండేవాళ్ళం నైట్ దాకా. కోఇన్సిడెన్స్ ఏంటంటే నేను స్టూడెంట్గా వెళ్ళాను, దేవదాస్ కనకాల గారు లెక్చరర్గా వచ్చారు. ఓకే. సో అగైన్ వి మెట్. సో మా కెరీర్ అట్లా కంటిన్యూ అయిందన్నమాట. 2 ఏళ్ళు ఆయన మా టీచరు, మేమందరం స్టూడెంట్స్. ఓకే. ఓకే సార్. ఆయన దగ్గర చదువుకున్న వాళ్ళమే. అలా చేస్తే ఫైనల్గా మా 2 ఇయర్స్ మా కోర్స్ అయిపోయేసరికి ఫినిషింగ్ ఎగ్జామినర్స్కి డైరెక్టర్లు వచ్చేవారు. కె విశ్వనాథ్ గారు, బాలచంద్ర గారు, తెలుగుకి అయితే కె విశ్వనాథ్ గారు, తమిళకి అయితే బాలచంద్ర గారు, అలాగే కన్నడ, మలయాళం అందరూ ఇండస్ట్రీ డైరెక్టర్ని ఎగ్జామినర్స్గా పిలిచేవారు. అక్కడ మేము పర్ఫామ్ చేసేవాళ్ళం. ఓకే. అలా చేసిన టైంలో బాలచంద్ర గారు మమ్మల్ని చూసి 3 సెలెక్ట్ చేశారు. ఓకే సార్. అది కూడా నేను, రజనీకాంత్, ప్రదీప్ శక్తి అంటే చాలా సినిమాలు చేశాడు, మీరు చూసుకుంటారు. తమిళంలో సినిమా తీశారు, అవల్ ఒరు తొడర్ కథై, అంటే ఆవిడ ఒక సీరియల్. ఆ సినిమాని తెలుగులో తీస్తూ మమ్మల్ని బుక్ చేసుకున్నారు. తెలుగులో. తమిళంలో తీశారు అప్పటికి. ఓకే. తమిళంలో జయప్రద గారి క్యారెక్టర్ సుజాత గారు చేశారు. ఓకే. తమిళంలో ఫస్ట్ వచ్చింది అవళ ఒరు తొడరు కదా, మేము చదువుకుని బయటకు వచ్చే టైంకి వచ్చింది. ఓకే సార్. పెద్ద హిట్. ఓకే.
అయితే దాన్ని తెలుగులో తీద్దామని మళ్ళీ బాలచంద్ర గారు తెలుగులో తీశారు. తీస్తున్నప్పుడు మాకు అవకాశం కలిగించారు. ఓకే. తమిళంలో సుజాత గారు చేస్తే ఆ క్యారెక్టర్ తెలుగులో జయప్రద గారు చేశారు. ఓకే. ఆ అన్న క్యారెక్టర్ వచ్చేసి రజనీకాంత్ గారు చేశారు. దైవంతో మంద దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి పాట ఉంటుంది. ఎస్ సార్. అదే ఐకానిక్. ఫస్ట్ పిక్చర్ రజనీకాంత్ కూడా. తమిళం కాదు, ఫస్ట్ తెలుగే. ఓకే సార్. ఫస్ట్ తెలుగే. తర్వాత నాకు తాళికట్టు శుభవేళ మీ అందరికీ తెలుసు ఎంత పెద్ద హిట్ అయిందో. ఆ సినిమా చేసాం, అది విడుదలైంది. అది ఎలాంటి సినిమా, పెద్ద కాంపిటీషన్ ఆ రోజున. ఎన్టీ రామారావు గారి ఆరాధన అనే సినిమా. ఓకే. ఎన్టీ రామారావు గారు, వాణిశ్రీ గారు, హిందీలో సూపర్ హిట్, సూపర్ మ్యూజికల్ హిట్ ఆరాధన. ఆ సినిమా మీద రిలీజ్ చేశారు ఈ అంతులేని కథ అదే రోజు. ఓకే. మాకు భయం ఎట్లా ఉంటుందో ఏమో, రామారావు గారి సినిమా మీద ఎట్లా అసలు జనం వస్తారా, ఏమవుతుంది అని అనుకుంటుంటే అట్లాగే వచ్చింది. నేను ఇక్కడ దీపక్ మహల్లో ఫస్ట్ డే మార్నింగ్ షో వేశారు. పొద్దున్నే 9 o'clock 10 o'clock వేసేవారు మార్నింగ్ షో. మార్నింగ్ షోకి వెళ్తే ఇంటర్వెల్ అయిపోయింది. ఇంటర్వెల్ అయిపోయిన కొద్దిసేపటికి కరెంట్ పోయింది. ఆ రోజుల్లో జనరేటర్లు లేవు. దీపక్ మహల్ అనేది అప్పట్లో పెద్ద థియేటర్, పెద్ద హిట్ సినిమాలన్నీ అందులో వాడేవి, నారాయణగూడ. సరే ఏమైపోయింది, నాకు టెన్షను, జనం ఉంటారా, వెళ్ళిపోతా, ఉండేదే సగం థియేటర్ ఉందంతే. ఏం చేద్దాం ఏంటి అంటే అట్లా కూర్చుంటున్నారు, జనం వెళ్ళరు, కూర్చున్నారు అలా. 2 అయింది, 3 అయింది, 4 అయింది, అట్లా కూర్చున్నారండి జనం. వెళ్ళ అమ్మా అనుకున్నాము. థియేటర్లోంచి జనం బయటకు వచ్చారు, హ్యాపీగా వచ్చారు. సో సూపర్ టాక్ ఫస్ట్ డేని. ఓకే. అసలు భయపడిపోయాం ఆ సినిమా మీద, ఆడుతుందా లేదా, అందరూ కొత్త వాళ్ళు ఉన్నారు. అదే సార్, యాక్చువల్గా నేను ఇంకోటి కూడా చెప్పాలి. ఆ పాట చూస్తున్నప్పుడు ఎక్కడ ఒక కొత్త ఆర్టిస్ట్ ఆనవాళ్ళం నీలో కనపడు. ఆ ఇన్వాల్వ్ అవటం కానీ, ఆ మిమిక్రీ గురించి యాక్ట్ చేయడం కానీ, అది మాత్రం క్రెడిట్ గోస్ టు కమల్ హాసన్. నా క్యారెక్టర్ టైంలో కమల్ హాసన్ చేశారు. ఓకే. 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 ఆ క్యారెక్టర్ చేసింది కమల్ హాసన్ గారు. ఆయన నా డాన్స్ మాస్టర్ కూడా లేడు ఆ సాంగ్కి. ఎందుకంటే బాలచంద్ర గారు జనరల్గా డాన్స్ మాస్టర్ పెట్టరు, ఆయనే కంపోజ్ చేసి ఆయనే షూట్ చేస్తారు. ఓకే. అయితే ఆ షూటింగ్ రోజు కమల్కి ఫోన్ చేసి సెట్కి రా ఒకసారని బాలచంద్ర గారు పిలిచారు. కమల్ హాసన్ వచ్చి నాకు ఏమేమి బిట్లు ఎలా చేసాడు నాకు ఒకరోజు చెప్పేశాడు అన్ని. ఇట్లా చేశాను నారాయణరావు, నువ్వు క్యారీ అయిపో. ఆయన వేరే షూటింగ్ ఉంది, సో ఆయన వెళ్ళిపోయాడు. సో డాన్స్ మాస్టర్ కూడా లేకుండా కో డైరెక్టర్ ఏమో ఈనక్ శర్మ గారు, మేమే కంపోజ్ చేసుకుని మేమే చేసాం. సాంగ్ అంతా అయిపోయింది. బాలచంద్ర గారు హ్యాపీగా స్టేజ్ మీదకి వచ్చారు, దగ్గరికి వచ్చి స్టేజ్ డాన్స్ కదా అయిపోయినాక, నారాయణరావు బాగా చేసావు, తమిళ్లో కమల్ హాసన్ చేసిన దాంట్లో ఒక 90% చేస్తావు నువ్వు, బట్ మీకు ఆంధ్రాకి ఇది 100%. ఎస్ సార్. యాక్చువల్గా మేము పాత సినిమాలు ఏదైనా చూసి ఎంజాయ్ చేస్తున్నాం, ఆ సాంగ్ చాలా ఎంజాయ్ చేస్తాం సార్. ఎందుకంటే ఆ జనరేషన్కి మేము కొత్త సినిమాలు వస్తాయి కానీ పాత సినిమాలు ఎందుకో అంత ఇంట్రెస్ట్, కానీ ఆ పాటకు వచ్చేసరికి ఆ మిమిక్రీ మీరు చేయడం, మళ్ళీ ఆ పిల్లల రియాక్షన్ అసలు భలే అనిపించేది సార్. సో అలాగే కమల్ హెల్ప్ చేయడం, అంటే మేమంతా గ్రూప్ అప్పుడు. అదే సార్. కమల్, రజనీ, మేమంతా ఆయన శిష్యులు, మా గురువు గారి శిష్యులు, బాలచంద్ర గారి శిష్యులు. మాకు షూటింగ్లు ఉన్నా లేకపోయినా అందరం అక్కడే కూర్చునేవాడు. మామూలుగా ఒక ఆర్టిస్ట్కి ఆయన డైరెక్షన్లో చేయడం అనేది చాలా, ఒక్క సినిమాని ఆయన డైరెక్షన్ చేయాలని చాలా కోరుకుంటారు, కానీ మీకు మాత్రం ఫస్ట్ మూవీకే ఆయన దగ్గర అవకాశం వచ్చింది. నాకు, రజనీకి, అదే సార్, అందరికీ అదే కదా. కమల్ హాసన్కే అదే, తెలుగులో కమల్ హాసన్ కూడా ఫస్ట్ పిక్చర్ అదే. ఓకే సార్. అందుకంటే కథలో కమల్ హాసన్ కూడా ఉన్నాడు. క్యారెక్టర్ బెంగాలీ క్యారెక్టర్. అదే సార్. నేను మెయిన్ క్యారెక్టర్ చేశాను, తన గెస్ట్ రోల్ చేశాను. అదే సార్. అదే ఎక్కువ రోల్ ఉంది, 1 day షూటింగ్. సార్ బాలచంద్ర గారి దగ్గర ఉన్న ప్రత్యేకత ఏంటి సార్? ఒక ఆర్టిస్ట్ ఆయన దగ్గరికి వెళ్తే మాత్రం బాగా పిండి పంపుతారు. గొప్ప ఏంటంటే కొంతమంది ఉంటారు, కానీ వాళ్ళు చేసి చూపించేసి ఇలాగే చేయమని చెప్తారు. ఓకే. అది ఇమిటేషన్ అవుతుంది, దాంట్లో ఫ్రెష్నెస్ ఉండదు. అంటే అన్ని క్యారెక్టర్లు అలాగే ఉంటాయి ఇంచుమించుగా. అదే సార్. పేర్లు చెప్పను నేను, వాళ్ళు చేయిస్తారు, ఏదో రకంగా చేయిస్తారు, కానీ వాళ్ళు చేసి చూపించేసి చేయమంటారు. అప్పుడు ఏమవుతుంది, అన్ని క్యారెక్టర్లోనూ ఆ కళలు కనపడతాయి. అట్లా కాకుండా మీరేం చేస్తారో చేయండి, ఇంకా ఇంప్రూవ్ చేయండి, ఇంకా రానండి అని పిండడం అన్నారే, పిండడమే. అది ఎంత కష్టంగా ఉండేదంటే 2 ఇన్సిడెంట్స్ చెప్తాను నేను. అంతులేని కథలోనే జయప్రద గారుని రజనీకాంత్ తిడతాడు, ఏం తిరుగుతున్నావే, రంగులు పూసుకుని తిరుగుతున్నావు,
సానిదానిలాగా అంటాడు. ఉమ్, అప్పుడు అమ్మాయికి కోపం వస్తుంది. వచ్చి ఒక్కొక్క పాస్బుక్ తీసి పడేస్తాయి. ఉమ్, ఇదిగోరా ఇది నీ చెల్లెల కోసం, ఉమ్, ఇదిగోరా ఇదేమో నీ కొడుకు కోసం, ఉమ్, ఇది నీ గుడ్డి తమ్ముడు కోసం, ఆ, ఇది నీ కోసం, ఇది మీ ఆవిడ కోసం, ఉమ్, అన్నీ మీకోసమే కానీ నా కోసం ఒక్క పాస్బుక్ ఉన్నదేమో చూడరా. ఉమ్, 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 సంపాదించేది ఉమ్, ఉమ్, షోకులు చేసుకోవడానికి కాదురా, ఉమ్, మిమ్మల్ని పోషించడానికి ఉమ్, అది చెప్తుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు ఒకరోజు పొద్దున్నే షూటింగ్ స్టార్ట్ చేసాము. ఉమ్, జయప్రద గారు చిన్నపిల్ల అప్పుడు, ఉమ్, ఉమ్, మహా అయితే అమ్మాయికి 18 ఏళ్ళు ఉంటాయి. ఉమ్, ఉమ్, ఇంత బరువైన పాత్ర చేయడం అదే సార్. చాలా కష్టం. అది ఉమ్, మా ముందే ఉమ్, నాకంటే అప్పటికి 2-3 ఏళ్ళు చిన్నది. ఉమ్, ఉమ్, 18 నాకు 20, ఉమ్, అమ్మాయికి 18 ఏళ్ళు ఉంటాయి, ఉమ్, ఉమ్, 18-17 ఉంటాయి. అయితే జయప్రద చేస్తూనే ఉంది, టేక్ ఓకే అవట్లా. ఉమ్, ఒక రోజంతా రిహార్సల్, ఉమ్, రెండో రోజు మళ్ళీ పొద్దున్నే మొదలెట్టి మధ్యాహ్నం దాకా రిహార్సల్. మధ్యాహ్నం మేకప్ రూమ్లోకి వెళ్ళిపోయి జయప్రద ఆడవడం మొదలెట్టింది. నేను చేయను, మరి రాజమండ్రి వెళ్ళిపోతాను అంటే అప్పుడు రజనీకాంత్ నేను పక్కన కూర్చుని, లేదమ్మా నీకు మంచి పేరు వస్తుంది ఈ సినిమాలో, ఉమ్, ఆయన దగ్గర చేయిస్తే ఆయన సాటిస్ఫై అయ్యేదాకా మనం ఏం చేయలేం, ఉమ్, చేయాల్సిందే. ఉమ్, సరేనా ధైర్యంగా వెళ్ళి అప్పుడు చేసింది, టేక్ ఓకే. ఉమ్, సో అలాగే పిండేవాడు ఆయన. ఉమ్, అలా అదే సినిమాలో దేవుడే ఇచ్చాడు అనే పాటలో ఒక షాట్ ఉంటుంది. ఉమ్, జయప్రద కట్టను మూస్తే రజనీకాంత్ వచ్చి అక్కడ సిగరెట్ వేసుకుని ఉమ్, ఉమ్, మళ్ళీ వెళ్ళాలి, ఉమ్, మళ్ళీ ఇంకో చోటుకెళ్ళి ఇంకో తలుపు వేస్తాయి, ఉమ్, మళ్ళీ కట్టను వేయాలి, ఉమ్, ఈ సిగరెట్ వేయాలి, ఉమ్, ఇవన్నీ మ్యాచ్ అవ్వాలి. ఉమ్, ఇట్లా ఒక షాట్ పెట్టాడు ఆయన, ట్రాలీ షాట్, ఉమ్, పెద్ద షాట్. అది రాత్రిపూట షూటింగ్. ఉమ్, ఒక రాత్రి మొదలెట్టాం, 10 దాకా చేసి ప్యాకప్. ఉమ్, రెండో రోజు ఉమ్, మళ్ళీ 10 దాకా చేసి ప్యాకప్. ఉమ్, రజనీకాంత్ ఏం చేశాడు, ఎప్పుడో ఆయన కొరికే సరదాగా చూపించాడు, ఉమ్, అది పట్ల ఆ రోజు ఉమ్, సింకా పట్ల. ఉమ్, ఉమ్, దీనికి టెన్షన్ వచ్చేసి సిగరెట్ పట్ల ఉమ్, ఎట్లా నోట్లోకి. ఈ రజనీకాంత్ వెళ్ళిపోయి, గురుగారు వదిలేయండి సార్, నా వాళ్ళు కాదు, కొంచెం మార్చుకోండి సార్, కట్ చేసి తీసుకోండి సార్. ఉమ్, నాకు చూపించావు కదా, ఉమ్, చేయాల్సిందే, ఉమ్, అది ఆ కాంబినేషన్లో వస్తేనే బాగుంటుంది. ఉమ్, మూడో రోజు ఓకే అయింది ఆ షాట్. బా, ఆహా, సో అంటే ఎంత యాక్యురేట్గా చేయాలో అంత యాక్యురేట్గా చేసేవారు యాక్చువల్లీ. ఉమ్, ఉమ్, ఆ రోజుల్లోనే ఒక 1000 ఫీట్ రీల్స్ ఉండేవి, మిచ్చల్ కెమెరా ఉండే, ఉమ్, ఉమ్, అట్లాంటివి డబ్బాలు వెళ్తానే ఉండే, బా, తీస్తూనే ఉండేవారు. ఉమ్, సో ఖర్చు పెట్టేదంతా నెగిటివ్ మీద ఖర్చు పెట్టేవాడు ఆయన. ఉమ్, అందుకే సినిమా ఇన్నేళ్ళు అయినా, ఇప్పటికి 50 ఏళ్ళు అవుతుంది. ఉమ్, ఆ సినిమా వచ్చి నెక్స్ట్ ఇయర్కి 50th ఇయర్. అదే సార్. సో అన్నాళ్ళు నిలిచిపోయే సినిమాలు తీయగలిగారు. అట్లాగే ఒక మాయాబజార్, అలాగే ఆ రోజుల్లో సినిమాలు అంత కృషితో తీసేవారు. అదే సార్. కేవీ రెడ్డి గారు కానీ, బాలచంద్ర గారు కానీ, విశ్వనాథ్ గారు కానీ, చాలామంది ఉన్నారు మహానుభావులు. అదే సార్. వాళ్ళందరూ కూడా అంత కృషితో చేయబట్టే ఇండస్ట్రీ వాళ్ళ అదే సార్ ఇంత ఎదగలిగింది. ఇంకో విషయం సార్ మీ గురించే, దీని తర్వాత మీరు ఒక డైరెక్టర్తో పనిచేశారు, బెంగాల్ డైరెక్టర్ మృణాల్ సేన్ గారు, చాలా గొప్ప డైరెక్టర్. అవునండి. ఆయన దగ్గర మీకు అవకాశం రావటం అంటే, ఆయన మామూలుగా అయితే చేయరు, ఆయనతో జర్నీ ఎలా సార్? దానికి కూడా అండి, యాక్చువల్గా దాని ప్రొడక్షన్ అంతా చూసుకుంది మా అన్నయ్య. ఓకే. రవీంద్రనాథ్ గారు అని, ఓకే. ఆయన తర్వాత కూడా ప్రొడ్యూసర్, మా భూమి సినిమా తీశారు ఆయన. ఓకే సార్. మా బ్రదర్ కూడా ఆయనే మృణాల్ సేన్ గారిని తీసుకొచ్చారు. ఓకే. ఆయనతో సినిమా తీద్దామని మృణాల్ సేన్ గారిని మెడ్రాస్ తీసుకొస్తే, ఆయన ఒక ఊరి కథ అనేది ఒక షార్ట్ స్టోరీ, కఫన్, మున్షి ప్రేమ్చంద్ అని హిందీలో గొప్ప రచయిత. ఆయన షార్ట్ స్టోరీసే చాలా గొప్పగా రాసేవారు, ఫేమస్ ఇండియా అంతా. అయితే దాంట్లో హీరో క్యారెక్టరు వెతుకుతున్నారు, ఎవరిని పెడితే బాగుంటుందని చాలామందిని చూస్తున్నాం. అప్పుడు నేను కమల్ హాసన్ తీసుకెళ్ళాను. అక్కడ ఆయన అశోక్ మెడ్రాస్లో వుడ్లాండ్స్ హోటల్లో ఉండేవారు. అంటే నేను కమల్ హాసన్ గారిని తీసుకెళ్ళి పరిచయం చేశాను. ఆ కమల్ హాసన్ కూడా చాలా ఇష్టం ఆ డైరెక్టర్ అంటే. మృణాల్ సేన్ అంటే అప్పటికే పెద్ద డైరెక్టర్, లెజెండ్ ఇండియాలోనే. అదే సార్. సత్యజిత్ రే తర్వాత మృణాల్ సేన్ గారు వరల్డ్ వైడ్ ప్రశస్తి. ఆయన కమల్ హాసన్ చూసాడు, చూసి అప్పటికే జిమ్ బాడీ కమల్ హాసన్.
షర్టీ బాబు అన్నాడు, తీసారు జింబోడి, సారీ నాన్న ఈ క్యారెక్టర్ సూట్ అవ్వు అన్నాడు. ఆయన సార్ లేకపోయినా మీ దర్శనం చేసుకున్నాను చాలు అని చెప్పి ఆయన కాళ్ళకి నమస్కారం పెట్టి ఆడు హ్యాపీగా వెళ్ళిపోయాడు. తర్వాత ఎందుకో నేను అప్పటికే దేవదాస్ కనకాల గారు తీసిన నిజం సినిమా చేసాం. నేను రాజేంద్ర ప్రసాద్ అంతా చేసాం. నిజం రావిశాస్త్రి గారి నవల నాటకం. ఆ రష్ చూశారు. అవునయ్యా నారాయణరావు నువ్వెందుకు చేయకూడదు అన్నాడు. ఏమో సార్ మీరు అడగలేదు నేను చెప్పలేదు అంటే ఆయన అసెస్ చేస్తున్నాను ఆయనకి రెండో సార్ గారికి. ఒకసారి చొక్కా దిగయ్యా అన్నాడు. తీశారు. నాకు ఈ రిప్స్ కనపడాలయ్యా డొక్కెండిపోయినాడు అంటారు అన్నాడు. ఓకే సార్ ఎంత టైం ఇస్తారు సార్ అన్న. చెప్పు ఎంత కావాలి, నాకు ఒక్క నెల రోజులు టైం ఇవ్వండి సార్ నేను తయారై చూపిస్తాను. ఓకే నెల తర్వాత షూటింగ్ ఎట్లయినా నువ్వు ఏం చేస్తావో చెయ్యి, నాకు ఎండిపోయి ఉండాలి అంటే కూలివాడు క్యారెక్టర్. తండ్రి కొడుకులు ఇద్దరు కూడా కూలివాళ్ళు, మట్టి పోసేవాళ్ళు. అట్లా ఉండాలి అంటే బట్టలు కూడా ఉండవు, ఒక పంచ చిన్న గుడ్డ, అది కూడా కాదు మంచిగా పట్టు కూడా అంటారు, ఇది కూడా అంటారు. అలాగే ఉంటుంది డ్రెస్ అని చెప్పాడు. సరే అని చెప్పి నేను వెంటనే బెంగళూరు వెళ్ళిపోయాను. బెంగళూరు వెళ్ళిపోయి నేచర్ క్యూర్ హాస్పిటల్లో చేరి 24 రోజులు ఉపవాసం, 24 days, దగ్గర 30 kgs తగ్గా. 30 kgs సార్ అప్పుడు. అసలు ఊతే పడిపోయేటట్టు ఉండేవాడిని, ఎందుకంటే ఆ క్యారెక్టర్ అలా ఉందా. అదే సార్, వాళ్ళు తిండి తినక మట్టి మోసుకునే క్యారెక్టర్లు అంటే అలాగే ఉండాలి. ఓకేనా అప్పుడు ఆయన షూటింగ్ చేస్తుంది. ఆ సినిమాలో హీరోయిన్ వచ్చేసి మమతా శంకర్ అని, ఉదయ్ శంకర్ గారి కూతురు, అంటే సితారు రవిశంకర్ గారి అన్న కూతురు. ఆ అమ్మాయి కూడా సింగర్. ఆ అమ్మాయిని బెంగాల్ నుంచి తీసుకొచ్చారు. అమ్మాయితో అంతకుముందే ఒక సినిమా చేసింది, అది మిథున్ చక్రవర్తి ఫస్ట్ పిక్చర్, ఆయనతో చేసింది. అది కూడా రవీంద్ర గారిని మా అన్నయ్య ప్రొడ్యూసర్. దానికి కూడా అదే తర్వాత కన్నడ నుంచి ఒక యాక్టర్ని తీసుకొచ్చారు. ఆయన చోమన దుడి అని ఆ సినిమాకి ఫస్ట్ నేషనల్ అవార్డు తీసుకున్నాడు ఆయన, బెస్ట్ యాక్టర్. ఆయన డ్రామా యాక్టర్ కన్నడలో. సురభి కంపెనీ లాగా గొబ్బి ఈరన్న కంపెనీ పెద్ద కంపెనీలో ఈయన వాసుదేవరావు గారు ఒక యాక్టర్. ఆయన గిరీష్ కర్నాడ్ గారు ఆ సినిమా తీశాడు. తీస్తే ఆయన నేషనల్ అవార్డు వచ్చింది. పళ్ళుడిన 60 years తాత, ఆయన తండ్రి క్యారెక్టర్. ఈ సినిమాలో ఏంటంటే నాది తండ్రిదే మెయిన్ క్యారెక్టర్, కోడలో మమతా శంకర్. మేమిద్దరం ఎంత సోమవారులు అంటే దొంగతనాలు చేసి దోచుకుని ఎట్లా వాటిలో బతికేస్తాం. అంటే అంతకంటే బాగా బతికినా దొరలు బతకనేవారు మంది అని అట్లాగా చేస్తూ ఉంటారు. దొంగవాళ్ళగా ఊరి దూరంగా ఎక్కడో చిన్న 4 ఆకులు కప్పుకొని గుడిసెలో పడి ఉంటారు. అట్లాంటి క్యారెక్టర్స్. ఈ క్యారెక్టర్ సెలెక్ట్ చేశారు. ఆ సినిమా క్లైమాక్స్లో ఏంటంటే అన్నీ ఎంత చేసినా దొరలు దోచుకునేదే, మనకేం మిగలదు, అందుకని దొంగతనం చేసి తిందాం అనే పద్ధతిలో ఉంటారు. అంత అద్భుతమైన సినిమా ఒక్క ఊరి కథ. అదే సార్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ సినిమా ఇంటర్నేషనల్గా పేరు తెచ్చుకోవడం, ఒక నంది అవార్డు వచ్చింది, ఉత్తమ చిత్రంగా అవార్డు వచ్చింది. ఇండియా దేశంలో ప్రపంచంలో ఉన్న అన్ని ఫిలిం ఫెస్టివల్స్లోనూ ప్రదర్శించిన సినిమా అది. యాక్చువల్ చాలా మంది తెలియదు కానీ నాకు మీది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అనిపించింది సార్ ఆ సినిమా చేయటం. మీరు నాకు అసలు ఒక మైల్ రాయి అనిపించింది నాకు. మీరు ఆ రోజులోనే 1978లో. అవును సార్. ఫస్ట్ కార్లోవేరీ ఫిలిం ఫెస్టివల్ అని చెకోస్లోవకియాలో ఉంది. ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్లో కల్లా ఆస్కార్ తర్వాత అంత పేరున్న ఫెస్టివల్ అదే. ఓకే సార్. ఆస్కార్ లాంటిది, అంతకంటే కూడా ఎక్కువ అంత మర్యాద ఉన్న అంత ఫెస్టివల్. దాంట్లో ప్రదర్శింపబడి దాంట్లో అవార్డు గెలుచుకుంది ఒక ఊరి కథ. అంటే అప్పుడే నేను చెకోస్లోవేకియా వెళ్ళటం, లండన్, ప్యారిస్ అన్నీ వెళ్ళటం. అన్ని ప్యారిస్లో ఫెస్టివల్ జరిగింది, కాన్స్ ఫిలిం ఫెస్టివల్లో వేశారు. సో ప్రపంచం అంతా తెలిసే ఒక మంచి సినిమాలో ఆయన దయ వల్ల
ఆ మహానుభావుడి దగ్గర వర్క్ చేయడం వల్ల ఆ, అన్ని దేశాలు తిరిగే అవకాశం కూడా వచ్చింది. అదే సార్. అయితే ఇక్కడ ఒక చిన్న లెంతీ క్వశ్చన్ సార్. మీ మీ ఫస్ట్ మూవీ చూసిన తర్వాత అభినయం ఉంది, నృత్యం ఉంది, అంతా ఉన్నా సరే, అంటే ఒక కమర్షియల్ హీరోకి ఏం కావాలో అన్నీ ఉన్నాయి మీలో. కానీ మీరు మాత్రం ఇలాంటి మూవీ సెలెక్ట్ చేసుకోవడం ఎంత ప్లస్ అయిందో కొంచెం మైనస్ కూడా అయ్యిందని కొంతమంది అంటారు. ఎందుకంటే ఒక ఆర్టిస్టిక్ యాక్టర్గా మీకు ఒక పేరు వచ్చేసింది ఆ టైంలో. ఎందుకంటే బేసికల్గా కొంచెం థియేటర్ని స్టడీ చేసి వచ్చినవాడిని, ఏదో సినిమాలు చూసి వ్యామోహంతో వచ్చినవాడిని కాదు. సో మంచి సినిమా, కొత్త సినిమా, డిఫరెంట్ సినిమా, ప్యారలల్ సినిమా రావాలి అని కోరుకునే మనస్తత్వం నాకు చదువుకోవడం వల్ల వచ్చింది ఎక్కువ. సో ఇక్కడ థియేటర్ చదువుకున్నాను, తర్వాత ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుకున్నాను. సో అందుకని సెలెక్టివ్ సినిమాలు, ఏదో 3 పాటలు 4 ఫైట్లు సినిమాలు పెద్ద ఇంట్రెస్ట్ ఆశ లేదు స్టార్డమ్ మీద, వాటి మీద. సో అందుచేత ఇలాంటి సినిమాలు ఎక్కువ చూస్ చేసుకునేవాడిని. అలాంటి ఆల్మోస్ట్ నేను ఒక ఊరి కథే కాదు, మృణాల్ స్వామి గారిది, తర్వాత ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రాసినటువంటి కుక్కని సినిమాగా చేస్తే దాంట్లో హీరోగా యాక్ట్ చేశాను. అదే శకుంతలకు కూడా ఫస్ట్ పిక్చర్. అది ఎండమూరి వీరేంద్రనాథ్ గారి ప్రొడ్యూసర్ కూడా, ఆయనే నాటకం రాసి ప్రొడ్యూస్ చేసిన ఆ సినిమాలో చేశాను. అలాంటి సినిమాలు ఎక్కువ చేశాను. ఓకే 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 సార్. బట్ నో రిగ్రెట్స్ మీకు? రిగ్రెట్స్ ఏం లేదు, ఫుల్ హ్యాపీ. నా కంపారిజనే లేదు కదా. సో ఐ వాజ్ సక్సెస్ఫుల్ ఇన్ దట్ లైన్. దేని దారిదే. బొంబాయి అందరూ బొంబాయి వెళ్ళాలి, అందరూ పాలిటిక్స్లోకి వెళ్ళాలంటే కుదరదు కదా. ఢిల్లీ వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళేవాళ్ళు అక్కడికి వెళ్ళాలి, ఎంత కావాలంటే అంత. సో ఐ వాంటెడ్ దట్ ఫిల్మ్స్, డిఫరెంట్ స్టోరీస్. అలా మంచి సినిమాలు చాలా వేసాను. ఎంచుకుంటే ఆల్మోస్ట్ నేను చేసిన తక్కువ నెంబరు ఫిల్మ్ 150 సినిమాలు అయినప్పటికీ కూడా ఇలాంటి సినిమాలు ఎక్కువ చేయడం వల్ల ఇతను ఆర్ట్ ఫిల్మ్ యాక్టర్ అని ఒక ముద్ర వేశారు. ఆర్ట్ సినిమాలకు పనికి వస్తాడు, ఆర్ట్ సినిమాలు చేస్తాడు అని చేశారు. బట్ ఐ డోంట్ రిగ్రెట్. సో అందులో కూడా నాకు గుర్తుపెట్టుకున్న చాలామంది ఉన్నారు. చాలా మంచి సినిమాలు చేశాను. అటు బాలచంద్ర గారి కానీ, ఇటు వీమసుందరరావు గారి కానీ, దాసనారాయణరావు గారి కానీ, అందరి దగ్గర చేశాను. సో ఎక్కువ ఈ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిల్మ్స్. సో అలాగా ప్రజల్లోకి ఆ విధంగా వెళ్ళాను. అలాగే చిరంజీవి గారికి మీకు ఇద్దరు జీవితాల్లో ఇద్దరు చాలా కీ రోల్ ప్లే చేసుకున్నారు. సో చిరంజీవి గారి ఎంట్రీ మీ లైఫ్లో ఎలా జరిగింది సార్? అదేంటంటే మేము అంతులేని కథ తర్వాత చాలా సినిమాలు తీశాను. రజనీకాంత్ కూడా తమిళ్లో చాలా సినిమాలు తీశాను. మా గురువు గారి తర్వాత గురువు ఈరంకి శర్మ గారని, ఆయన మంచి డైరెక్టర్, బాలచంద్ర గారి కో డైరెక్టర్. ఓకే సార్. ఆయన ఒక సినిమా తీశారు, చిలకమ్మ చెప్పింది. ఇదేమో చేగుండి హరిబాబు గారని పాలకొల్లు ఎమ్మెల్యే, ఆయన ప్రొడ్యూసరు. మన గోపి గారు, చలసాని గోపి గారు అని వాళ్ళ నిర్మాత. ఈరంకి శర్మ గారి దర్శకత్వంలో చిలకమ్మ చెప్పింది. అందులో సంగీత గారు, రజనీకాంత్ గారు, శ్రీప్రియ, నేను. శ్రీప్రియ మెయిన్ హీరోయిన్, నేను హీరో. రజనీకాంత్ గారు మెయిన్ క్యారెక్టరు. అలాగే మేము పాలకొల్లులో షూటింగ్ చేస్తున్నాం. ఆ సినిమా అంతా పాలకొల్లులో తీసాం. పాలకొల్లులోనే 3 షెడ్యూల్స్. నేను రజనీ ఒకే రూమ్లో ఉండేవాళ్ళు ఆ పాలకొల్లు హోటల్లో. పాలకొల్లులో షూటింగ్ చేస్తున్న టైంలో ఒక అబ్బాయి వచ్చాడు. మంచిగా చక్కగా ఉన్నాడు, మంచి హైట్, మంచి బాడీ అన్నీ ఉన్నాయి. మాతో రోజంతా గడిపాడు. షూటింగ్ దగ్గర వచ్చి చూశాడు. చూసినాక అంటే ఆ ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళ తెలుసు, చేగుండి హరిబాబు గారు. సో ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన చిరంజీవి గారి దగ్గరికి వచ్చి, నాకు చేరాలని నాకు రావాలనుందండి సినిమాల్లోకి. ఓకే బాబు, బెస్ట్. మేము ఇద్దరం కూడా ఒక అదే ఇన్స్టిట్యూట్లో చదువుకున్నాం చెన్నైలో, వచ్చి జాయిన్ అయిపోవాలి. తర్వాత ఆయన వచ్చి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్. మాకు 1 year జూనియర్ రాజేంద్ర ప్రసాద్. తర్వాత 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి వచ్చేది చిరంజీవి. చిరంజీవి గారు ఎంట్రీ లేట్. అప్పుడు రజనీకాంత్ హీరో అయిపోయాడు తమిళ్లో, ఇక్కడ నేను హీరోగా చేస్తున్నాను సినిమాలు. అప్పటికి తర్వాత చాలా సినిమాలు మేము చేసేసినాక చిరంజీవి గారు అప్పుడు వచ్చి ఇన్స్టిట్యూట్లో చేరారు. ఇన్స్టిట్యూట్లో చేరినప్పుడు కూడా నేను అప్పుడప్పుడు క్లాసులకు వెళ్ళేవాడిని.
ఇన్స్టిట్యూట్కి వెళ్తూ ఉండేవారా? ఓకే. రాజేంద్ర ప్రసాద్ కూడా టీచ్ చేసేవాడు. ఆహా, ఓకే సార్. అక్కడ క్లాసులకు వెళ్ళేవాళ్ళం. సరదాగా మాకు అయిపోయింది కోర్స్ అయిపోయినా కూడా అక్కడ మా కాలక్షేపం ఖాళీగా ఉన్నప్పుడల్లా ఇన్స్టిట్యూట్కి వెళ్ళేవాడు. కానీ అనిపించింది సార్ ఆయన చూడంగానే చిరంజీవి గారిని ఇండస్ట్రీలో కొంచెం మంచి పొజిషన్లోకి వెళ్తాడని మీకు అనిపించేదా? నాకు చిరంజీవిని చూస్తే అనిపించింది. ఎందుకంటే చాలా క్లోజ్గా చూశాను. డాన్స్ కానీ అతను ఇది కానీ అన్నీ బాగుండేవి. మూమెంట్ మైము కొన్ని మాత్రం రజనీకాంత్ కూడా నేను అంత రేంజ్కి వెళ్తాడని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే అతను రజనీకాంత్ ఆశ కూడా అప్పట్లో శత్రుఘ్న సిన్హా లాగా విలన్ అయితే చాలు అనుకునేవాడు. హీరో అనేది ఆప్షన్ హీరో అయిన ఐడియా లేదు అసలు ఆయనకి. ఆ స్టైల్ అవన్నీ శత్రుఘ్నాన్ని చూసి నేర్చుకున్నాడు ఆయన. ఓకే. శత్రుఘ్న సిన్హా అవ్వాలి అని ఆయన కోరిక. అందుకని ఆయన డాన్స్లో పాటలు అంటే పెద్ద ఇంట్రెస్ట్ చూపించేవాడు. ఈ బాత్రూంలోకి వెళ్ళి అద్దం ఉంటే అద్దం ముందు నుంచి సిగరెట్లు వేయడం అక్కడ ప్రాక్టీస్ చేసేవాడు ఆయన. ఆయనకి ఇన్స్పిరేషను శత్రుఘ్న గారు. అక్కడ ప్రాక్టీస్ చేస్తుండేవాడు. అలాగే అయిపోయాడు. తర్వాత చిరంజీవి గారితో మేము ఈరంకి శర్మ గారి డైరెక్షన్లోనే తర్వాత మేము చేసిన ఫస్ట్ పిక్చర్ కుక్క కాటికి చెప్పుదాం. ఆ సినిమాలో మాధవి నేను హీరోయిన్స్, చిరంజీవి గారు విలన్. ఓకే, ముందే విలన్గానే చేసేవారు. నెగిటివ్ క్యారెక్టర్ అది అందులోనూ చేశారు. ఇది కథ కాదులో కూడా నెగిటివ్ రజనీకాంత్ ఇది కథ కాదు జయసుధ, దాంట్లో కూడా తమిళ్లో రజనీకాంత్ చేశాడు. అదే క్యారెక్టర్ తెలుగు బాలచంద్ర గారి నేనే తీసుకెళ్ళాను. ఓకే సార్. అప్పుడు ఏంటంటే ఈరంకి శర్మ గారు ఆయన శిష్యుడే. అప్పుడు ఈయన డైరెక్టర్ అయిపోయాడు. అదే ఫస్ట్ పిక్చర్ చిలకమ్మ చెప్పింది. ఆ కుక్క కాటు చెప్పు తప్ప నెక్స్ట్ పిక్చర్. ఆ ఈరంకి శర్మ గారికి 3 సినిమాల్లో నేనే హీరో. కుక్క కాటు చెప్పు దెబ్బలో ఏంటంటే నాది సాఫ్ట్ క్యారెక్టరు, నేను మాధవి, చిరంజీవి గారు రేపు చేసేస్తాడు అమ్మాయి విలన్ ఆయన. ఓకే. తర్వాత ఎండ్లో చిరంజీవి క్యారెక్టర్ని చంపేస్తుంది అమ్మాయి మాధవి. ఓకే ఓకే సార్. అట్లా నెగిటివ్ క్యారెక్టర్స్ చేసేవారు. బట్ మెయిన్ క్యారెక్టర్ అయింది నెగిటివ్ హీరో అంతే. అదే అర్థమైంది సార్. ఇది కథ కథలో కూడా విలనే, కానీ నెగిటివ్ విలన్ అంతే తప్ప మెయిన్ క్యారెక్టర్ అయింది. ఓకే ఓకే. రజనీకాంత్కి అట్లాగే పేరు వచ్చింది తమిళ్లో, అట్లాగే తెలుగులో చిరంజీవి గారికి కూడా పేరు వచ్చింది. ఇది కథ కాదు. ఓకే ఓకే సార్. ఇవన్నీ కూడా రజనీకాంత్ గారు చేసిన క్యారెక్టర్సే తమిళ్లో. ఓకే. అలాగే ఈ నెగిటివ్ క్యారెక్టర్ చేయడం వల్ల దాంట్లో ఆయన సక్సెస్ అయిపోయారు. ఇక నెగిటివ్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఈ కుక్క కాటు చెప్పు దెబ్బ చూసిన తర్వాత చిరంజీవి గారిని పెట్టారు తమిళ్లో. తెలుగు ఇది కథ కాదు, ఇది కథ కాదు దాంట్లో చేశారు. అక్కడి నుంచి ఇక తర్వాత ఇంకా వేరే సినిమాలు చేస్తున్నాను, నేను చేస్తున్నాను, ఆయన చేస్తున్నాను అన్నాడు. అది ఫస్ట్ మేము ఇద్దరం కలిసి పనిచేసే సినిమా. ఇక్కడ హైదరాబాద్లోనే షూట్ చేసాం, అశోక్ నగర్లో ఒక ఇంట్లో. మొత్తం చాలా సరదాగా ఉండేవాళ్ళం అందరం మొదటి నుంచి. ఆ తర్వాత ఇక మెల్లగా ఆయన హీరో క్యారెక్టర్స్ వేయడం మొదలెట్టాడు. నేను కలిసి చేసిన సినిమాలు చాలా ఉన్నాయి అప్పట్లో. ముఖ్యంగా మున్సిపల్కి వంశీ గారి ఫస్ట్ పిక్చర్, చిరంజీవి గారు, నేను, రాజేంద్ర ప్రసాద్, సాయి చంద్, ఆయన హరీష్ అని సప్తపదిలో హీరో. ఆ అబ్బాయి మొత్తం 5 కుర్రాళ్ళ మీద కథ. సుహాసిని గారు ఒకే హీరోయిన్. ఓకే ఓకే. చాలా మంచి సినిమా, అది కూడా సూపర్ హిట్ అయింది. సుహాసిని గారి ఫస్ట్ పిక్చర్ తెలుగులో. ఓకే సార్. సో అలా కలిసి చాలా సినిమాలు పనిచేసాం. తర్వాత నేను సుబ్బారావు కోపం వచ్చింది అని నేను ఒక సినిమా చేశాను నా ఆధ్వర్యంలో. డూండేశ్వరరావు గారని, డూండి గారని, ఆయన కృష్ణ గారిని పైకి తీసుకొచ్చిన ఒక నిర్మాత. డూండి గారు అంటారు. ఎక్కువ మూవీస్ కూడా ఆయన సినిమాలు ఆయన తీశారు. ఓకే సార్. ఆయన గురువులాగా కృష్ణ గారికి అసలు గూఢచారి 116 తీసి ఆయన మాస్ హీరోని చేసింది డూండి గారు. ఓకే సార్. ఆ మూవీ కూడా ఆయన ప్రొడ్యూస్ చేశారు. అదే ఫస్ట్ మాస్ పిక్చర్. అదే సార్. అంతకుముందు అంత మాస్ హీరో కాదు ఆయన. చేశారు కానీ 2-3 సినిమాలు అప్పటికే అయిపోయినాయి. మంచి ఫస్ట్ పిక్చరే మంచి హిట్. తేనె మనసులోనే, అది మా నవయుగ డిస్ట్రిబ్యూషనే. ఓకే సార్. అందులో అందరు కొత్త వాళ్ళు. కృష్ణ గారి ఫస్ట్ పిక్చర్. ఓకే. తర్వాత ఈ 116 చేసిన తర్వాత ఆయన మాస్ హీరో అయిపోయాడు. అలాగా
చిరంజీవి గారు కూడా అవుతూ ఉండగా తర్వాత నేను ఆ సుబ్బారావు కోపం వచ్చింది అనే సినిమా ఇప్పుడు కీర్తి సురేష్ ఉందే వాళ్ళ అమ్మ మేనక దాంట్లో హీరోయిన్. ఆహా, ఓకే సార్. ఇది మొన్న చెప్పారు ఒక ఇంటర్వ్యూలో, కీర్తి సురేష్ గారి దగ్గర కూడా మ్యాటర్ వచ్చింది. కీర్తి సురేష్ గారి ఆ సినిమా ప్రొడక్షన్ కూడా నేనే చేశాను. ఓకే సార్. ఓకే. నేను బెజవాడలో తీసాము. సుబ్బారావు కోపం వచ్చింది. ఓకే సార్. అయితే కీర్తి సురేష్ వాళ్ళమ్మ మేనక నేను యాక్ట్ చేసాం. అప్పుడు ఇంకా పెళ్లి కూడా కాలేదు అమ్మాయికి. అమ్మాయి ఫస్ట్ పిక్చర్. ఆ అమ్మాయి పున్నమనాగలో కూడా చిన్న వేషం వేసింది. బట్ హీరోయిన్గా చేసింది నా పక్కనే. ఒకే సినిమా చేసింది. ఓకే సార్. ఓకే. తెలుగులో సుబ్బారావు కోపం వచ్చింది. అది ధవళ సత్యం గారు డైరెక్టర్. ఆ సినిమా హీరోగా చేసిన ఆఖరి సినిమా. ఓకే సార్. మీరు దాదాపు 50 ఫిల్మ్స్ చేసి ఉంటారు కదా సార్? 50 పైన చేశాను హీరోగానే. 50 చేసి మంచి మంచి సినిమాలు చేశాను. ముత్యాల పల్లకి, మంచి పల్లకి. సార్ ఇంకొక పాట ఉంటుంది సార్ జయసుధ గారితో మీది, పెద్ద హిట్ ఆ సాంగ్. ఇప్పటికి ఎవరు సార్ మర్చిపోయారు. నాకు దానిలో కొన్ని నాకు ఏమన్నారు కట్స్ కనపడతాయి మీలో. మీరు ఆయన పెద్ద ఫ్యానా సార్? బాగా చాలా పెద్ద ఫ్యాన్ కదా ఆయన. చాలా చిన్నప్పటి నుంచి. ఎందుకంటే ఆయన పోస్టర్లు చూస్తూ పెరిగాను. అదే సార్. మా ఇంట్లోనే డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ కదా, అన్ని పోస్టర్స్ ఉండేవి చుట్టూ. అవి చూస్తూ పెరిగాను. ఓకే. ఓకే. సో అందుకే మేము డిస్ట్రిబ్యూటర్లు కనుక ఆ సినిమాలన్నీ ఒక్కొక్కటి 100 సార్లు చూడటం ఇలాగ జీర్ణించుకుపోయింది. ఓకే. ఆ తర్వాత నేను ప్రొడ్యూసర్ అవుదామని డిసైడ్ అయిన తర్వాత ఆ సుబ్బారావు కోపం వచ్చింది, అనుకున్నంత విజయం సాధించడం. ఓకే. దాంతో మీరు ఆపేసారని చెప్పారు మీ లాస్ట్ మూవీ హీరో. లాస్ట్ మూవీ హీరోగా అది బాగానే ఉంది సినిమా, మంచి సినిమా. కానీ అనుకున్నంత పెద్ద హిట్ కాల. ఓకే. సరే ఎందుకు ప్రొడ్యూసర్గా మారదాము అని డిసైడ్ చేసుకున్న తర్వాత నేను ఫస్ట్ వెళ్ళి అడిగింది చిరంజీవి. చిరంజీవి నేను సినిమా తీద్దాం అనుకుంటున్నాను. ఎప్పటి నుంచి తీద్దాం అనుకుంటాను అంటే అప్పటికే చిరంజీవి గారు చాలా బిజీ అయిపోయారు. అప్పటికే ఆయన ఇదే సంవత్సరం సార్ 86. 86 దేవాంతకుడు. దేవాంతకుడు కదా 86 ఎప్పటికి మూడు, ఇది 82. ఓకే. ఓకే. దేవాంతకుడు 82. అప్పటికి ఖైదీ రాదు కదా సార్? దేవాంతకుడు తర్వాత ఖైదీ వచ్చింది 83లో. దేవాంతకుడు ముందు. ఓకే సార్. దేవాంతకుడు తీసే టైంకి ఇంకా ఖైదీ రాలా, రిలీజ్ అవ్వాల. అప్పుడు మున్సిపాలిటీ అన్ని మామూలుగా ఇక్కడ సంజీవ్ రెడ్డి నగర్లోనూ అక్కడ గోడల మీద కూర్చొని చేసేవాడు. జనం చూసేవాళ్ళు లేదు, ఉన్న అలా చూసి వెళ్ళిపోయేవారు అంతే. జనం మోగడం ఏం లేవు. ఫస్ట్ షెడ్యూల్ నేను దేవాంతకుడు సరే చిరంజీవి డేట్లు ఇచ్చేసాడు. సినిమా స్టార్ట్ చేసాం. ఎస్ఎస్ చంద్రశేఖర్ గారు డైరెక్టర్. అంటే విజయ్ వాళ్ళ ఫాదర్ తమిళ్ హీరో ఉన్నాడు విజయ్, వాళ్ళ నాన్నగారు ఎస్ఎస్ చంద్రశేఖర్ గారు. అప్పటికే నేను ఆయన దగ్గర నేను చిరంజీవి కలిసి పనిచేసాం. చట్టానికి కళ్ళు అని సూపర్ హిట్ సినిమా. చిరంజీవి గారికి అసలు మాస్ హిట్లు పడింది చట్టానికి కళ్ళు ఫస్ట్. ఓకే. ఓకే. దాంట్లో నా పాట కూడా ఉంటుంది చాలా. చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు, న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు అని. సూపర్ క్యారెక్టర్ నాది కూడా. అది మళ్ళీ తెలుగులో వచ్చిన తర్వాత మళ్ళీ హిందీలో తీస్తుంటే ఆ ప్రొడ్యూసర్ వెళ్ళి చిరంజీవి గారి క్యారెక్టర్ చేయమని అమితాబ్ బచ్చన్ గారి దగ్గరికి వెళ్ళారు. ఆయన సినిమా చూసి నేను ఈ క్యారెక్టర్ చేయను, నారాయణరావు క్యారెక్టర్ చేస్తాను. ఓకే. అప్పుడు రజనీకాంత్ ఇంట్రడ్యూస్ చేసి ఆ క్యారెక్టర్లో చిరంజీవి గారి క్యారెక్టర్ రజనీకాంత్ చేసి నా క్యారెక్టర్ అమితాబ్ బచ్చన్ గారు చేశారు. అంతా కానూన్ హిందీలో కూడా సూపర్ హిట్. ఓకే సార్. ఇలా నేను చిరంజీవి గారు చేసిన ఆల్మోస్ట్ అన్ని సూపర్ హిట్ సినిమాలు. అదే మీ బాండ్ చాలా అట్లా ఎక్కువ రోజులు కలిసి ఉండడం. పైగా అసలు మేము రేగిపోవాలి కలిసే ఉండేవాళ్ళం. జిమ్కి వెళ్ళినా ఆయన పొద్దున్న లేస్తే జిమ్కి వెళ్తే పొద్దున్న నన్ను వచ్చి పికప్ చేసుకెళ్ళేవారు. ఇద్దరిని జిమ్కి వెళ్ళేవాళ్ళం. అది చెన్నైలో ఉన్నప్పుడు చోళా హోటల్లో అక్కడ ఒకటే మంచి జిమ్ ఉండేది, అది స్టార్ హోటల్. ఆ జిమ్లో రెగ్యులర్గా జిమ్కి వెళ్ళేవాళ్ళం. ఆల్మోస్ట్ 10 గంటలు 12 గంటలు కలిసే ఉండేవాళ్ళం. అంత టైము కలిసి స్పెండ్ చేసేవాళ్ళం. అట్లాగే కాకుండా తర్వాత ఈ దేవాంతకుడితో ప్రొడ్యూసర్ని అయిపోయాను. అది సూపర్ హిట్ అయింది. ఎంత అయిందంటే దేవాంతకుడు ఫస్ట్ షెడ్యూల్ చేసామండి ముందు. అప్పుడే పెద్ద పట్టించుకునేది కదా జనం. సెకండ్ షెడ్యూల్కి వచ్చినాక సంజీవ్ రెడ్డి నగర్లో షూట్ చేద్దామని అక్కడ వెళ్తే కళ్యాణ మండపంలో విపరీతమైన జనం, షూటింగ్ చేయనిచ్చేవారు కాదు. చివరికి అది ఎలా ఉండేదంటే రోజు రాత్రి ఎవరో తెలియకుండా పంజాగుట్ట శ్మశానంలో ఫైట్ పెట్టాం. శ్మశానంలో ఫైట్ ఉంటుంది, అది శ్మశానంలో చేద్దామని అక్కడ శ్మశానంలో చేస్తున్నాం. అక్కడ కూడా జనం వచ్చేసారు.
అంత పాపులారిటీ ఎప్పుడు వచ్చిందంటే విత్ ఖైదీ. ఆహా ఓకే, అప్పటికి దేవాంతకుడు షూటింగ్లో ఉన్నప్పుడు ఖైదీ రిలీజ్ అయింది. ఆహా ఓకే సార్, ఓకే. అప్పటికి ఇక కంట్రోల్ చేయలేకపోయాం, కర్ర పుట్టుకొచ్చి కొట్టాల్సి వచ్చింది, తోలదండి జనాన్ని, అంత పట్టుచేసారు జనం. ఓకే ఓకే. ఆ ఖైదీ రిలీజ్ అయ్యేటప్పటికి ఇంకా అప్పుడు స్లాబ్ సిస్టమ్ రాలేదు. అంటే సినిమా కలెక్షన్ ఎంత వస్తే అంతలో షేర్ టైంలో ఉండేది, అప్పుడు సిస్టమ్ లేదు, ఈ ట్యాక్స్ సిస్టమ్ లేదు. మా దేవాంతకుడు రిలీజ్ అయినాక తర్వాత ఇంకో సినిమా 2 సినిమాలు చేశాడు ఆయన. దేవాంతకుడు రిలీజ్ ముందు స్లాబ్ సిస్టమ్ వచ్చింది. ఓకే. వచ్చేసరికి దేవాంతకుడు రిలీజ్ అయింది, సక్సెస్ అయింది. కలెక్షన్లు ఖైదీకి వచ్చిందానికి డబుల్ వచ్చినాయి. ఓకే. ఇది 100 డేస్ పిక్చరే, దేవాంతకుడు 100 డేస్ పిక్చరే, సంజయ్ థియేటర్లో 100 డేస్ చేశారు. అంత కలెక్ట్ చేస్తే ఒక చిరంజీవి సినిమా అని తెలిసిన ఫస్ట్ పిక్చర్ దేవాంతకుడు. ఓకే సార్, ఓకే. ఎక్కడికో వెళ్ళిపోయాడు. చిరంజీవి గారు ఎలా ఫీల్ అయ్యారు సార్ అంత ఖైదీతో అంత ఒకేసారి అంత క్రౌడ్ రావడం? ఫైనల్ అసలు జనం ఓ చేసేవారు. ఇక అక్కడి నుంచి మెడ్రాస్ వెళ్ళినా, మెడ్రాస్ ఇంటికి కూడా వెళ్ళి ఇప్పుడు మొదలెట్టింది. అంతకుముందు రామారావు గారి ఇంటికి వెళ్ళేవారు జనం. మెడ్రాస్ వచ్చినా తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకుని ఎన్టీ రామారావు గారి దర్శనం చేసుకుని వచ్చేసేవాళ్ళు. అందుకని అంత వేరే జనం రావడం అనేది లేదు. అది మళ్ళీ చిరంజీవితో స్టార్ట్ అయింది. ఓకే ఓకే. జనం విపరీతంగా రావడం. దేవాంతకుడు 100 డేస్ ఫంక్షన్ చేసాము. తర్వాత 86లో యముడికి మొగుడు తీసాం. నేను, సుధాకర్, హరిప్రసాద్ కలిసి. అది ఇక రికార్డ్స్ అంటే రికార్డ్స్ అప్పట్లో శత కొట్టేసింది. 100 డేస్ ఫంక్షన్ చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు 22వ తారీఖున మెడ్రాస్ మెరీనా బీచ్లో స్టేజ్ కట్టాం. అక్కడ చేసాం ఫంక్షన్. ఇసుక కనపడేది కాదు జనం, అంతమంది జనం మెడ్రాస్కి ఎగబడి వచ్చేసారు. చాలా గొప్పగా జరిగింది 100 డేస్ ఫంక్షన్. అలా మా బంధం కంటిన్యూ అయింది. ఆ తర్వాత కూడా నేను ఒక చిరంజీవి గారితో ఉండటమే కాదు, నేను లేనప్పుడు కూడా ఆయన కథల్లో కూర్చోవడం, ఆ కథలు డిస్కస్ చేయడం, సత్యానంద్ గారు నేను కలిసి కూర్చుని చాలా కథలు తయారు చేశాను. ఇప్పుడు అదే అడగబోతున్నాను. పసివాడు ప్రయాణం సినిమాకి మీరు అది చిరంజీవి గారు చేయడానికి చాలా కీ రోల్ ప్లే చేశారు. అది వన్ ఆఫ్ ది ఇండస్ట్రీ హిట్ ఆయన కెరియర్లో, చాలా ఇంపార్టెంట్ సినిమా కూడా. అసలు ఫస్ట్ డిస్కో డాన్స్ పెట్టింది అందులోనే. డిస్కో అనే సాంగ్ వచ్చింది ఫస్ట్ అదే. దానికి చాలా కథ ఉంది. అది ఒక మలయాళం సినిమా, ఫాజిల్ అని ఆయన డైరెక్ట్ చేసిన సినిమా, మలయాళంలో తీశారు. ఫాదర్ ఎలపీలో. నేను ఎలపీ వెళ్ళి ఆ కథ కొనుక్కుని వచ్చాను. తమిళ్లో సత్యరాజ్ గారు చేశారు ఈ క్యారెక్టర్. ఓకే ఓకే. తమిళ్ వర్షన్ వచ్చింది, పూళ్ళి వాసులల్లి అని తమిళ్లో వచ్చింది. నేను వెళ్ళి ఈ కథ కొనుక్కుని తెచ్చుకున్నాను, ₹1,00,000 ఆ రోజుల్లోనే. కొనుక్కుంటే చిరంజీవి గారితో తీద్దామని. ఈ లోపు ఏం చేశాడు, మా ఫ్రెండే ఒకతను హరిప్రసాద్ అని, వాడు ఆ తమిళ్ డబ్బింగ్ రైట్స్ కొన్నాడు. కొని వాడు తెలుగులో మొదలెట్టేసాడు తీయడం. కోదండరామరెడ్డి గారి డైరెక్షను, కృష్ణరాజు గారిని పెట్టి తీద్దామని కృష్ణరాజు గారితో షూటింగ్ మొదలు పెట్టారు. పెట్టేశారు సార్? షూటింగ్ మొదలు పెట్టారు. ఓకే. నాకు తెలుసు. నేను వెంటనే అరవింద్ గారికి ఫోన్ చేశాను. అప్పటికి నేను చిరంజీవి పనులు అన్నీ చూస్తూ ఉన్నాడు, ప్రొడక్షను అన్నీ, కథలు అన్నీ కూడా. అప్పుడు చిరంజీవి గారు చక్రవర్తి షూటింగ్ అని బాంబేలో ఉన్నారు. వెళ్తే పసివాడి ప్రాణం కొనుక్కొచ్చాం కదా, షూటింగ్ మొదలు పెట్టేశారు, కృష్ణరాజు గారితో తీస్తున్నారు. అరవింద్ గారు అన్నారు, సరేలే నారాయణరావు తీసుకొనిలే, కృష్ణరాజు గారు కదా. నేను ఒప్పుకోలేదు. లేదు సార్, ఈ క్యారెక్టర్ డెఫినెట్గా చిరంజీవే చెయ్యాలి. నో డౌట్ కృష్ణరాజు గారంటే నాకు గౌరవం ఉంది, అది కాదు, బట్ ఈ క్యారెక్టర్ మాత్రం నేను తీయాలి, చేయాల్సిందే. ఏం చేద్దామంటావయ్యా అన్నాడు. చిరంజీవి గారికి చూపించాను సినిమా నేను అప్పటికి. ఆయన కూడా కొంచెం చూసి బాగానే ఉంది, కానీ ఇప్పుడున్న స్వింగ్కి నా పాటలు, డ్యాన్స్, ఒరిజినల్ పాటలు ఉండవు, సాంగ్స్ లేవు, ఫైట్స్ లేవు.
సీరియస్గా ఉంటుంది సినిమా అంతా. సత్యరాజు గారికి అయినా అక్కర్లా చేసేస్తాడు. ఏవు కదా ఇవన్నీ అంటే నీకెందుకు మేం చేస్తాం. పాయింట్ అది, ఒక పసివాడి ప్రాణం కాపాడాలి. అప్పటికే పిల్లలకి చిరంజీవి గారు అంటే గొప్ప ఇమేజ్. అసలు ఇప్పుడు ఎక్కడికైనా పిల్లలు చిరంజీవి చిరంజీవి అనే టైంకి వచ్చేసారు. అంటే సరే ఏం చేస్తావంటే, సరే ఏం చేస్తావు చేయను. సరే నేను వెంటనే ఆ ఫాజిల్ గారి దగ్గర మళ్ళీ ఫోన్ చేసి, ఆ పిల్లాడు పాప చేసింది సుజిత, ఇప్పుడు సీరియల్ యాక్టర్, అడ్రస్ ఉందంటే ఇప్పుడే బయలుదేరుతుంది, మెడ్రాస్ ఉంది, మెడ్రాస్ బయలుదేరుతుంది ట్రైన్లో. పొద్దున్నే వెళ్ళి అమ్మాయిని కిడ్నాప్ చేశాను. ట్రైన్ దగ్గర కిడ్నాప్ చేసేసి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఆ అమ్మాయికి అడ్వాన్స్ ఇచ్చేసేసి 5,000 రెమ్యునరేషను, ఆ అమ్మాయికి 1,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చేసేసి ఆ అమ్మాయిని బ్లాక్ చేశాను. ఓకే. తర్వాత వెంటనే రఘువరన్కి ఫోన్ చేశాను. రఘువరన్ నా ఫ్రెండ్, అంతకుముందు మేము ఆల్రెడీ ఒక సినిమా చేసాం, 3 సినిమాలు చేసాం. కానీ రఘువరన్ ఇట్లా ఆ సినిమా అడిగారు, ఎట్లంటే అడిగారు, కృష్ణరాజు గారితో చేస్తా అన్నాడు. చేయడానికి వీల్లేదు, నేను చేస్తున్నాను, చిరంజీవితో చేస్తున్నాను, నేనే వస్తా అన్నాడు. మళ్ళీ ఆయన వచ్చేసి పాప వచ్చేసింది, ఈయన వచ్చేసింది. ఆడు గెడ్డవాడు విలన్ ఉంటాడు, ఆ 3 మెయిన్ క్యారెక్టర్. సుమలత క్యారెక్టర్ కూడా ఒరిజినల్ లేదు, అది కూడా లేదు, అది మేము క్రియేట్ చేసాం. ఆయన సాంగ్స్ కావాలి, హీరోయిన్ కోసం హీరోయిన్ కావాలి. సరే ఏం చేసాం, వీళ్ళందరినీ బ్లాక్ చేశాం. బ్లాక్ చేసేసి కోదండరామరెడ్డి గారికి చిరంజీవి గారితో ఫోన్ చేయించి, ఏంటి రెడ్డి గారు, మా నారాయణరావు గొడవ చేస్తున్నాడు, మరి తను కొనుక్కొచ్చుకున్నా అంటే కదా రైట్స్ కొంటే, మీరు డబ్బింగ్ మీరు రీమేక్ ఎట్లా చేస్తారు, న్యాయం కాదు కదా, కావాలంటే మీరు డబ్బింగ్ రిలీజ్ చేసుకోండి, మేము తీస్తాం, మేమే తీస్తాం అనేసరికి రెడ్డి గారు, అయ్యో నేను వచ్చేస్తాను, నేను ఎందుకు ఇక్కడ అన్నాడు. ఆయన డైరెక్టర్ వస్తాయి, ఇంకేం చేస్తారు, అలా ఆపేశారు, మేము తీసాం. అసలు ఈ ఐడియా ఎవరు సార్? హరిప్రసాద్ గారిదా? కృష్ణరాజ్ గారితో తీయాలి అని ముందు రైట్స్ లేకుండా మొదలు పెట్టింది తెలుగులో హరిప్రసాద్, మా ఫ్రెండే, మళ్ళీ మా ఫ్రెండే. తర్వాత ఆడు వచ్చి సారీ అన్న అంటే, ఆడు ఎవరో ఫ్రెండ్స్ వచ్చారు, ఆ ఫ్రెండ్స్తో తీద్దాం అనుకున్నాడు. అప్పుడు ఇంకా మేము ఎముడికి 3 తీయలేదు కదా, ఎముడికి 3 అంటే ఎందుకురా నువ్వు ఇవన్నీ చేసేది అంటే, ఆడేమనుకో, ఆడి కూడా లెక్క ఏంటంటే కృష్ణరాజు గారు లాంటి వాళ్ళకి బాగుంటుందని. పాటలు లేవు అప్పుడు, కృష్ణరాజు గారు ఏజ్ అయిపోవచ్చింది కదా. దాంట్లో అప్పుడు మేము సుమలత క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేయడం, సత్యానంద్ గారు మేము గుర్తు చేసింది. సుమలత క్యారెక్టర్ రావటం, డిస్కో సాంగ్ పెట్టడం, విజయశాంతిని హీరోయిన్గా పెట్టడం, ఆ కథగానే ఉంటుంది. సంగీతం, మ్యూజిక్ ఇవన్నీ చేసేటప్పుడు అది సూపర్ డూపర్ హిట్ అయింది. అది అసలు పసివాడి ప్రాణం వన్ ఆఫ్ ది గిఫ్ట్స్ సార్, చిరంజీవి ఫ్యాన్స్కి అది ఒక గిఫ్ట్ అంతే ఆ సినిమా. దాని నెక్స్ట్ ఇమీడియట్గా వచ్చింది పసివాడి ప్రాణం. పసివాడి ప్రాణానికి ఇమీడియట్గా వచ్చింది ఎముడికి 3, దాని తర్వాత ఎముడికి 3 86. సార్ అలాగే చిరంజీవి గారు అప్పుడు చేసిన ప్రతి మూవీ స్క్రిప్ట్ వర్క్లో కూడా మీరు ఉండేవారు అని వినేవాడిని నేను. అవునండి, ఎందుకంటే నా మీద గట్టి నమ్మకం ఆయనకి. ఎందుకంటే అరవింద్ గారు కానీ చిరంజీవి గారు కానీ నారంటే నువ్వు కొంచెం చూసుకో అనే పద్ధతిలో ఫ్రెండ్లీ, అంతేగాని ఇదిగా నాకు కూడా ఒకటే ధ్యేయం, ఆయన మెగాస్టార్ లాగా నిలబడిపోవాలి అనే దీంతో నేను ఎక్కువ రోజులు అది పనిచేస్తూ ఉండేవాడిని. సో రోజు గీతా ఆర్ట్స్లోనే కూర్చునేవాడిని, ఉండేవాడిని. సత్యానంద గారు నేను కలిసి కూర్చునేవాడు స్క్రిప్ట్స్లో. అప్పుడు సత్యానంద గారి పేరే కానీ నేను ఎప్పుడు పేరు వేసుకోలేదు, ఎక్కడ టైటిల్స్లో వేసుకోలేదు. ఎందుకంటే మా ఇద్దరు అండర్స్టాండింగ్ అది. అదే సార్, ఆయన సత్యానంద గారు కూడా మీరు ఉన్నప్పుడు ఎక్కువ సినిమాల్లో సత్యానంద గారే రాశారు. పరశూరి గోపాలకృష్ణ గారు అప్పుడప్పుడు రాసిన, సత్యానంద గారు రెగ్యులర్గా రాశారు. అప్పుడు ఇట్లా పసివాడి ప్రాణం అయిపోయిన తర్వాత ఎముడికి మొగుడు అయిపోయిన తర్వాత అత్తకి ఎముడు, అమ్మాయి మొగుడు, అది టైటిల్ నేనే పెట్టాను. ఎముడికి మొగుడు నేనే పెట్టాను, అత్తకెముడు అమ్మాయి మొగుడు కూడా నేనే టైటిల్ పెట్టాను. నేనే ప్రొడక్షన్ చూసుకున్నాను, దగ్గరుండి చేసేవాళ్ళం. ఆయనతోనే ఉండేవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా. నేను, సుధాకర్, హరిప్రసాద్, మీ షూటింగ్ గారు, చిరంజీవి గారు రూమ్మేట్స్, హరిప్రసాద్ గారు కూడా. సుధాకర్, హరిప్రసాద్ రూమ్మేట్స్, చిరంజీవి గారు 2 రూమ్మేట్స్. నేను కూడా రూమ్మేట్ అనుకుంటారు కానీ యాక్చువల్లీ నేను సీనియర్ని వాళ్ళకంటే. బట్ ఫ్రెండ్షిప్ అంతా ఒకటేగా ఉండేవాడు. మీకు హౌసే ఉంది కదా సార్ చెన్నైలో? నాకు చెన్నైలో హౌస్ ఉంది, మా అక్కయ్య కాపురం ఉండేవాడు. మా బావగారు ప్రొడ్యూసర్, ఆయన కృష్ణ గారితో 13 సినిమాలు తీశారు. అదే సార్, మా బావగారు అంటే మా
గారపాటి సాంబశివరావు గారని మా అక్క హస్బెండ్ కృష్ణ గారితో 14 సినిమాలు, దొంగలకు దొంగ, భలే దొంగలు, గూడు పుటాణి, అలాగే దొంగల సిరీస్ సినిమాలన్నీ కృష్ణ గారి అన్ని సూపర్ హిట్ సినిమాలు మా బావగారు ప్రొడ్యూస్ చేసినాయి. ఓకే సార్. జి సాంబశివరావు అండ్ డూండి గారు తమ్ముడు బాబ్జీ గారని వారిద్దరూ కలిసి తీసేవారు. త్రిమూర్తి ప్రొడక్షన్స్. కెమెరామెన్ కూడా ఆయన రవికాంత్ నగాయిచ్ గారు పార్ట్నర్. రవికాంత్ నగాయిచ్, బాబ్జీ గారు, సాంబశివరావు గారు, మా బావగారు త్రిమూర్తి ప్రొడక్షన్స్ పెట్టి చాలా సినిమాలు తీశారు. మెడ్రాస్లోనే ఉండేవారు. చాలా పెద్ద ప్రొడ్యూసర్. సార్, కృష్ణ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక చిన్న క్వశ్చన్ సార్. యాక్చువల్గా ఏంటంటే కృష్ణ గారు మధ్యలో ఒక ఆయన రేజ్ అనేది మామూలు రేజ్ కాదు, అంటే ధీటుగా ఉన్నారు. అంటే రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి. అంటే ఒక సందర్భంలో దేవదాస్ అనే సినిమా ఒక ఐకానిక్ సినిమా, దాన్ని ఎవరు టచ్ చేయకూడదు. కానీ కృష్ణ గారు దేవదాస్ సినిమా టచ్ చేశారు. దానికి మీకు కూడా ఏదో సంబంధం ఉందని విన్నాను. కరెక్టే మేడం. అంటే అప్పుడు అక్కినే నాగేశ్వరరావు గారు హార్ట్ ఆపరేషన్ చేసుకోవడానికి అమెరికా వెళ్ళారు. కొన్ని నెలలు ఇక్కడ రాలేదు. ఆ టైంలో ఈయన ఈ దేవదాస్ సినిమా తీశాడు. నాగేశ్వరరావు గారు ఎంత ఇంపార్టెంట్, మా కృష్ణ గారు కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే కృష్ణ గారి ఫస్ట్ పిక్చర్ తేనె మనసులు నవయ్యగా డిస్ట్రిబ్యూషన్, అగ్నిసాక్షి నవయ్యగా డిస్ట్రిబ్యూషన్. మొదటి సినిమా వాళ్ళు పద్మాలయ వాళ్ళు స్టార్ట్ చేసింది నవయ్యగాలోనే డిస్ట్రిబ్యూషన్లోనే స్టార్ట్ చేశారు. సో అందుకని పద్మాలయ ప్రొడ్యూసర్గా ఆ దేవదాస్ని మా నవయ్యగా వాళ్ళు విడుదల చేశారు. ఓకే సార్. కానీ మీరు సజెషన్ ఇచ్చారు సార్, అంటే అది మీరు కృష్ణ గారికి ఏమైనా చెప్పారా, మీ నాన్నగారు కానీ? తెలియదు, ఎందుకంటే అప్పటికి తీస్తున్నాడు కానీ నాగేశ్వరరావు గారు ఇంత సీరియస్గా తీసుకుంటారని మాకు తెలియదు. ఆయన అమెరికాలో ఉండి వచ్చారు, ఉన్నప్పుడే అరేంజ్ చేశారు. దేవదాస్ రిలీజ్ అయిన తర్వాత వెంటనే అదే టైంలో పాత దేవదాస్ కూడా రిలీజ్ చేశారు. ఎవరు, నాగేశ్వరరావు గారు చేయించారా? వచ్చారు. ఇది సూపర్ హిట్ అయింది. డబ్బింగ్ సినిమా మళ్ళీ 100 రోజులు ఆడింది. ఐ మీన్ రీమేక్ సెకండ్ ఇష్యూ. మొదట పెద్ద మంచి పేరు వచ్చేసింది కానీ కలెక్షన్లో పెద్దగా రాలా. తర్వాత ఇప్పుడు చూసేసారు జనం విపరీతంగా. సో నాగేశ్వరరావు తిరిగి వచ్చినాక నాగేశ్వరరావు గారు వచ్చేసరికి ఆయన లేని టైంలో మాకు సారథి స్టూడియో క్లోజ్ చేయాల్సి వచ్చింది మా నాన్నగారికి. నాన్నగారు సారథి స్టూడియో క్లోజ్ చేశారు కొన్నాళ్ళు. నాగేశ్వరరావు గారు అమెరికా నుంచి వచ్చిన తర్వాత అంజలీదేవి గారు సినిమా తీస్తున్నారు, క్షేత్రయ్య. నాగేశ్వరరావు గారు స్టూడియో ఓపెన్ చేయి అంటే మా నాన్నగారు స్టూడియో స్ట్రైక్లో ఉంది, నేను ఇప్పుడు ఓపెన్ చేయలేను అన్నారు. ఒప్పుకోలేదు మా నాన్న. నాగేశ్వరరావు గారు కోపం వచ్చింది. మీరు దేవదాస్ రిలీజ్ చేశారు, పైగా ఇప్పుడేమో నా స్టూడియో ఓపెన్ చేయమంటే చేయట్లేదు అని మా నాన్నగారి మీద కోపం వచ్చి బెంగళూరు వెళ్ళి బెంగళూరులో షూట్ చేశారు. మెడ్రాస్లోనే తీయొచ్చు సినిమా, కానీ ఆ మెడ్రాస్కి ఆయన సొంత స్టూడియో ఉంటేనే వచ్చి షూటింగ్ చేస్తానని అప్పుడు ఇప్పట్లో ఆయన మాట ఇచ్చారు ఆయన. అందుకనే వెళ్లకుండా మరి ఎక్కడ చేయాలి, బెంగళూరు వెళ్ళి బెంగళూరులో కంఠీరవ స్టూడియోలో తీశారు సినిమా మహాకవి క్షేత్రయ్య. అప్పుడు నాగేశ్వరరావు గారికి ఒక ఐడియా వచ్చింది, ఇది లాభం లేదు, నేనే సొంతంగా స్టూడియో కట్టాలి. ఓకే సార్. అప్పుడు ఐడియా వచ్చి అప్పటిదాకా ఆయన సొంత స్టూడియో కట్టుకోవాలని ఆలోచన లేదు. మా వాళ్ళ మీద కోపం వచ్చి, మా నాన్నగారి మీద కోపం వచ్చి ఆయనే చెప్పారు నాకు ఈ విషయం. మీ నాన్న మీద కోపం వచ్చి నేను ఈ స్టూడియో కట్టానయ్యా, ఇప్పుడు అది మా పిల్లలకి ఎంత ఆస్తి అయిపోయింది చూడు, దీనికి కారణం మీ నాన్ననయ్యా అన్న. అక్కడ పడింది అన్నమాట. అప్పుడు అన్నపూర్ణ స్టూడియో కట్టి ఆ 7 ఎకరాలు పైన 3 ఎకరాలు మొత్తం 10 ఎకరాల స్థలం గవర్నమెంట్లో తీసుకుని అంత మంచి స్టూడియో ఏర్పడడం జరిగింది. అలాగే సార్, కృష్ణ గారు అప్పుడు తర్వాత కృష్ణ గారికి నాగేశ్వర గారికి కొంచెం డిఫరెన్స్ వచ్చాయి కదా సార్ ఆ టైం? అంటే చిన్న తేడాలు ఉండి అప్పుడు ఆయన పద్మాలయ స్టూడియో పెట్టాడు. అప్పుడు అది షిఫ్ట్ అవుదామని డిసైడ్ అయిపోయినాక ఇది చాలా కాలం తర్వాత గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకుంది. చెన్నైలో షూట్ చేయడం కానీ బయట షూట్ చేసిన సినిమాలకి ట్యాక్స్ వేరేగా ఉండాలి, హైదరాబాద్లో తీసిన వాటికి ఆంధ్రదేశంలో తీసిన వాటికి వేరేగా ఉంటుందని పద్ధతి వచ్చింది. ఓకే. గవర్నమెంట్ చెన్నారెడ్డి గారు తీసుకుని ట్యాక్స్ సిస్టమ్ మార్చారు. కొంచెం గట్టిగా బొట్టుగా వేస్తే కానీ రారు మెడ్రాస్ నుంచి, ఇండస్ట్రీ అక్కడే ఉంటుంది, మన ఆంధ్రదేశానికి నష్టం వస్తుంది. ఎందుకంటే ట్యాక్స్లన్నీ ఆ గవర్నమెంట్ కడుతున్నారు, సంపాదన అంతా అక్కడికి వెళ్ళిపోతుంది.
ఈ పద్ధతి కాదని చెప్పి వాళ్ళు ప్లాన్ వేశారు. అప్పుడు ఏం చేశారు, ఇక గవర్నమెంట్ ఇష్యూ చేసేసారు ట్యాక్స్. అక్కడ తీస్తే ఒక ట్యాక్స్, ఇక్కడ తీస్తే ఒక ట్యాక్స్. దాంతో తప్పనిసరి ఇండస్ట్రీ ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఓకే, అర్థమైంది సార్. అప్పుడు గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ ఇచ్చింది బాగా. ఇప్పుడు ఫిలిం నగర్ కాలనీ అని కానీ, అలాగే పద్మాలయ స్టూడియో, రామానాయుడు గారి స్టూడియోకి సైట్లు ఇచ్చారు, గవర్నమెంట్ ఇచ్చింది. ఇచ్చేస్తే అప్పుడు పద్మనాభ స్టూడియో, రామనాయుడు గారి స్టూడియో, అందరికి ఒక స్టూడియో, ఒక్కొక్క స్టూడియో, రాఘవేంద్రరావు గారికి ఒక రికార్డింగ్ థియేటరు, ఇది మన శబ్దాలయకి ఎంఎస్ రెడ్డి గారికి ఒక శబ్దాలయ, వీళ్ళందరికీ గవర్నమెంట్ దగ్గర నుంచి సైట్లు వచ్చాయి. ఓకే ఓకే సార్. అప్పుడు ఇండస్ట్రీ షిఫ్ట్ అయింది టోటల్గా. ఇంక దాంతోపాటు సార్ ఇప్పుడు కృష్ణ గారు ఒక డిఫరెన్స్ ఇచ్చాక రామారావు గారి విషయంలో కూడా కృష్ణ గారు కొంచెం డిస్టర్బెన్స్, సీతారామరాజు విషయం అదే అంటే క్యారెక్టర్స్ విషయంలోనూ దాంట్లోనూ కొంచెం వస్తాయి. చూడండి అల్లూరి సీతారామరాజు ఆయన స్క్రిప్ట్ రాసి పెట్టుకున్నారు ఎప్పుడో, రామారావు గారికి చేయాలని ఉంది ఆ క్యారెక్టర్, కుదరలేదు అంతకుముందు. కృష్ణ గారు డాషింగ్ కదా తీసేసారు, ఆయనకి తెలుసు. కురుక్షేత్రం అలాగే తీశారు కదా, దానవ కర్ణ కురుక్షేత్రం పోటీ పడి తీసిందే, రెండు ఒకేసారి షూటింగ్ చేశారు, ఒకేసారి విడుదల చేశారు. కురుక్షేత్రం డామ్ ఉంది, దానవీరేశ్వర కన్నా సూపర్ హిట్ అయిపోయింది. ఇది పెద్ద బడ్జెట్, అక్కడ రామారావు గారే ఉంటారు, పెద్ద బడ్జెట్లే. అందరూ ఆర్టిస్టులు చచ్చేవాళ్ళు మెడ్రాస్లో, అందరూ ఈ షూటింగ్ వెళ్ళాలా ఆ షూటింగ్ వెళ్ళాలా, ఎవరు పిలుస్తారో తెలియదు, ఎప్పుడు పిలుస్తారో తెలియదు. కానీ అప్పుడు పోటీ అంతా పర్సనల్ గా హెల్దీగా ఉండేది. తర్వాత కూడా వాళ్ళిద్దరూ కలిసి ఎన్ని సినిమాలు చేశారు, రామారావు గారు నాగేశ్వరరావు గారు చేశారు, దేవుడు చేసిన మనుషులు లాంటి సూపర్ హిట్ సినిమా చేశారు. నాగేశ్వరరావు గారితోనూ బోల్డ్ సినిమాలు చేశారు, కృష్ణ గారు నాగేశ్వరరావు గారు చేశారు. ఇవేంటంటే జాబ్ పరంగాను, పరువు ప్రతిష్ఠ పరంగాను ఆ ఎగుడు దిగుడులు ఉంటాయి. కొంత మిగతా వాళ్ళు క్రియేట్ చేస్తారు కానీ వాళ్ళకేం లేదు, వాళ్ళకి అంత హెల్దీగా. ఈ రోజు వాళ్ళు హెల్దీగానే ఉన్నారు. నాగేశ్వరరావు గారికి రామారావు గారికి అయితే అసలు ఆ రోజులు ఇక్కడ కాకి అక్కడ వాలకూడదు అనే లెవెల్లో ఉండేది. నాకు ఒకటి సార్, ఇందాక మీరు ఇక్కడ ప్రొడ్యూసర్లు అక్కడికి వెళ్ళకూడదు, అక్కడ ప్రొడ్యూసర్లు ఇక్కడ రాకూడదు, అలాగే హీరోయిన్స్ అవస్థ పడేవారు. అన్నీ అందరికీ ఉండేది ఈ ప్రాబ్లం. ఇవన్నీ ఏంటంటే ప్రొఫెషనల్, అంతేగాని దీన్ని పర్సనల్గా లేదు. ఎప్పుడు రామారావు గారు నాగేశ్వరరావు గారు బ్రదర్ అనుకునేవారు. కృష్ణ గారు అలాగే అందరితోనూ సినిమాలు తీశారు. ఆయన యాక్ట్ చేయడమే కాదు, రామారావు గారితో తీశారు, నాగేశ్వరరావు గారితో తీశాడు, హేమాహేమీలు ఇలాంటి సినిమాలు అన్నీ చేశారు. ఎన్ని అనుకున్నా కలిసి మళ్ళీ అన్ని మూవీస్ మల్టీ స్టార్స్ ఉండేసారు అప్పుడు అన్ని. అయ్యో, రామారావు గారు నాగేశ్వరరావు గారు అయితే వాళ్ళు కలిసి చేసినవి అన్నీ సూపర్ డూపర్ హిట్స్. మాయాబజార్ నుంచి తీసుకుంటే అన్నీ కదా ఇద్దరు కలిసి చేసింది. చాణక్య చంద్రగుప్త వరకు అది రామారావు గారు చేసి, చాణక్యుడి క్యారెక్టర్ మీరే చేయాలి బ్రదర్ అని ఆయనతో చేయించారు. మరి ఆయన హీరో అయ్యండి, అది కూడా డ్యూయల్ రోల్ చేసి ఉండొచ్చు ఆయన, ఎందుకంటే 5 వేషాలు వేసాడు. కానీ ఈ పర్టికులర్ క్యారెక్టర్లో నాగేశ్వరరావు గారి దగ్గర నుంచే వస్తుంది, నువ్వే చేయాలి బ్రదర్ అని ఆయనతో చేయించారు. అది వాళ్ళ అనుబంధం. అయితే ఇప్పుడు ఒక పర్సన్ గురించి ఈ మధ్య మాట్లాడుకోవడం మానేశారు సార్. ఎప్పుడైనా సరే మనం రామారావు గారి గురించి, నాగేశ్వరరావు గారి గురించి, సావిత్రి గారి గురించి మాట్లాడుకుంటాం. కానీ భానుమతి గారు ఉండేవారు సార్. భానుమతి గారి గురించి మాట్లాడడానికి యాక్చువల్గా నా వయసు చాలదు. అయ్యో మీరే, ఎందుకంటే నేను పుట్టేటప్పటికే ఆవిడ సూపర్ స్టార్, ఆల్ ఇండియా స్టార్. అప్పటికి ఆల్ ఇండియా స్టార్ అంటే 1950s చండీరాణి జెమినీ వాళ్ళు తీసిన సినిమాలో ఇండియాలో అన్ని భాషల్లోనూ రిలీజ్ అయింది ఆ సినిమా. హిందీలో సూపర్ హిట్ అయింది. అలాగా ఆ రోజుల్లోనే ప్రపంచంలోకెల్లా మొట్టమొదటి స్త్రీ దర్శకత్వం వహించడం అనేది భానుమతి గారి. ఆ క్రియేట్ ఆవిడకి మరొకరు లేరు. ఆవిడ మల్టిపుల్ టాలెంట్ అంటారు, ఎందుకంటే పాడతారు, రాస్తారు, కథలు రాస్తారు, సినిమా కథలు రాస్తారు. ఇంకా అసలు సంగీతం అయితే చెప్పక్కర్లేదు. క్లాసికల్ సంగీతం ఆవిడ పాడినంత సుస్వరంగా ఎవరు పాడలేరు. బాలమురళీకృష్ణ గారు ఎంత ఫేమస్ పాటల్లో, భానుమతి గారి పాటలు అంటే కూడా అంతే ఫేమస్. ఆవిడకి అసలు ఆవిడ రికార్డులు పెట్టకుండా, ఆవిడ పాట లేకుండా ఏ ఫంక్షన్లో జరిగేది కాదు. అసలు దేవుడి పూజ కానీ ఇది కానీ మహాభక్తురాలు ఆవిడ. పూజలు విపరీతంగా చేసేవారు. అసలు విప్రనారాయణలో ఆవిడ యాక్టింగ్ చూస్తే
నాగేశ్వరరావు తేలిపోతారు ఆయన ముందు, ఆవిడ ముందు అంత గొప్పగా నటిస్తారు. అదే సార్, రామారావు గారు కానీ నాగేశ్వరరావు గారు కానీ ధీటుగా ఉండేవారు. అంటే అంత రెస్పెక్ట్ చదివితే వీళ్ళకంటే సీనియర్. అదే, ఓకే సార్. అప్పటికే ఆవిడ స్టారు, అప్పటికే ఆవిడ ₹1,00,000 తీసుకునేది. వీళ్ళు నెల జీతాలకి పనిచేసే రోజుల్లో భానుమతి గారు ₹1,00,000 తీసుకునేది. బాబా, ఓకే. అప్పటికే ఆవిడ స్టూడియో ఓనరు, భరణి స్టూడియోస్. సొంత స్టూడియోలో సొంత బ్యానర్ మీద సొంత డైరెక్షన్లో సినిమాలు తీసేవారు. మహానటి, అది చెప్పడానికి ఇంకేం లేదు. తర్వాత సావిత్రి గారు అంత గొప్ప నటి. ఆవిడ అసలు ఆవిడ ఈజు, ఆవిడ ముందు రంగారావు గారు అయితే వణికేవాడు. అంత 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 వాళ్ళిద్దరు న్యాచురల్ యాక్టర్స్ అనేవారు సార్ అప్పట్లో. వాళ్ళిద్దరు కలిసి ఒక సినిమా తీశారు, బొబ్బిలి యుద్ధం అని. పల్నాటి యుద్ధం, బొబ్బిలి యుద్ధం. సూపర్గా ఉంటుంది దాంట్లో భానుమతి గారి పర్ఫార్మెన్స్. నాగమ్మ అద్భుతం. అసలు ఆవిడ ముందు నిలబడి డైలాగులు చెప్పాలంటే భయపడేవారు. రామారావు గారు, నాగేశ్వరరావు గారు భయపడేవారు అంటే నేను చెప్పి ఏం చెప్తాం, ఏది చేసినా అలా చేసేది ఆవిడ. అసలు రొమాంటిక్ క్యారెక్టర్లు కూడా విప్రనారాయణలో అయితే ఎంత బాగా చేసిందో. నాగేశ్వరరావు గారికి ఇష్టమైన సినిమాల్లో విప్రనారాయణ ఒకటి. ఆవిడే డైరెక్టర్. అది అంత చరిత్ర ఉంది ఆవిడ. తర్వాత మీరు ప్రొడక్షన్ సైడ్ ఎందుకు సార్ సడన్గా అంత పెద్ద హిట్లు ఇచ్చి కూడా అంత సంస్థను ఎందుకు ముందుకు తీసుకెళ్ళలేదు సార్? అదేనండి, నేను దమయంతి ఆర్ట్ పిక్చర్స్ మీద తీశాను. తర్వాత డైనమిక్ మూవీ మేకర్స్ అని పెట్టి ఎముడికి మూడు తీశాను. ఎముడికి మూడు తర్వాత పెళ్లి నీకు శుభం నాకు అని ఒక సినిమా నరేష్ గారితో తీశాను. నరేష్ గారు, దివ్యవాణి. అది కొంచెం యావరేజ్గా ఆడింది, పెద్దగా రాలేదు. సో తర్వాత నేను ఇంకా ప్రొడక్షన్ వద్దని మానుకున్నాను. ఎందుకంటే నేను సీరియల్స్ తర్వాత సీరియల్ యాక్టర్గా అయ్యి మీరు నంది అవార్డు కూడా తీసుకున్నారు దానిలో సీరియల్ స్టార్ట్ చేసినాక ఆల్మోస్ట్ దూరదర్శన్ పెట్టిన కొత్తలోనే సీరియల్స్లోకి ఎంటర్ అయ్యాను. అప్పట్లో చాలామంది యాక్టర్లు మనం సినిమా యాక్టర్లం కదా, సీరియల్ ఏంటి అనే పద్ధతిలో ఉండేవారు. కానీ నేను దాన్ని ఒప్పుకోలేదు. నేను ముందు సీరియల్స్ కూడా వచ్చేసాను. అప్పుడే మా గురువు గారు నేను కలిసి దేవదాస్ కనకాల గారి డైరెక్షన్లో రాజీ బుజ్జి అని దూరదర్శన్ ఫస్ట్ సీరియల్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ తెల్లవారిందని పి సాంబశివరావు గారి డైరెక్షన్లో, అది వాసిరెడ్డి సీతాదేవి గారని ఆవిడ రాసిన స్టోరీ, చాలా అద్భుతమైన స్టోరీ, ఒక జీవితం. దాంట్లో రూపాదేవి గారు, అంటే ఋతురాగాల్లో చేసిన రూపాదేవి గారు, అప్పుడే ఋతురాగాలు చేస్తుంది రూప. అదే సార్. మా రూపాదేవి నేను భార్యాభర్తలుగా వాళ్ళ పెళ్లి దగ్గర నుంచి 60 ఏళ్ల వయసు వరకు వచ్చే అద్భుతమైన క్యారెక్టర్స్. కామేశం మాస్టర్ అని ఒక మాస్టర్ క్యారెక్టర్, ఒక 8 మంది పిల్లలు ఉంటారండి. వాళ్ళ స్టోరీ వీళ్ళు ఓల్డ్ ఏజ్కి వెళ్ళే వరకు ఆ స్టోరీ చేసాం. దానికి బెస్ట్ సీరియల్ వచ్చింది, రూపాదేవికి బెస్ట్ యాక్ట్రెస్ వచ్చింది, నాకు కూడా బెస్ట్ యాక్టర్ వచ్చింది. సో అంత మంచి సీరియల్ చేశాను. ఆ తర్వాత వరుసగా సీరియల్స్ చేస్తూనే ఉన్నాను. మెగా సీరియల్స్ ఒక 50 సీరియల్స్ దాకా చేసుకుంటాను. ఒకసారి నంది అవార్డు కూడా వచ్చింది. అండ్ మీ యొక్క జర్నీ ఏంటంటే A to Z ఉంది ఇండస్ట్రీలో మొత్తం అంతా. సో అంటే ఇంకా కూడా ఉంది. ఇట్లా సీరియల్స్ చేస్తూనే అప్పుడు వచ్చిన మీడియాలో వచ్చిన కొత్త వెబ్ సిరీస్ చేశాను. టీవీ రంగం వెబ్ చేశాను. తర్వాత మొన్నే లవ్ అట్ 65 అని నేను, రాజేంద్ర ప్రసాద్, జయప్రద గారు ఒక వెబ్ సిరీస్ చేశాను. త్వరలో రాబోతుంది అది. ఓకే సార్. ఓకే. లవ్ అట్ 65, రాజేంద్ర ప్రసాద్, జయప్రద గారు ఫస్ట్ టైం కలిసి యాక్ట్ చేస్తున్నారు. ఓకే సార్. ఓకే. అంటే ఆ ఏజ్ 65లో లవ్, అందుకని మంచి సీరియల్ అది. అది కూడా తప్పకుండా చూడాలి మీరందరూ. నువ్వంతా మనసంతా నువ్వే డైరెక్టర్, ఆదిత్య అని ఆయన డైరెక్ట్ చేశారు. జయప్రద గారు, నేను, రాజేంద్ర ప్రసాద్, ప్రదీప్, అంతేగా ఆయన మేమంతా కలిసి చేసాం. వీళ్ళంతా ఒకప్పుడు, ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ తో పాపులర్ అయ్యారు. కానీ ఒకప్పుడు అంతా ప్రదీప్ కూడా హీరోగా చేశారు సార్. ముద్దు మందారం, జింజల్ హీరో చేశారు సార్. ఆయన కూడా ప్రదీప్ గారు ప్రదీప్ అందరూ చాలా మందితో పనిచేసాను. గోల్డెన్ ఎరా నుంచి పనిచేస్తున్నాం. ఆల్మోస్ట్ నేను చూడడం అంటే 5 తరాలు 6 తరాల నుంచి ఆర్టిస్టులతో కూడా నేను మలిగాను. ఎందుకంటే సారథి స్టూడియోలో ఉండడం వల్ల, మాది అవ్వడం వల్ల సావిత్రి గారిని నేరుగా చూసేవాడిని. సావిత్రి గారు అక్కడే రూమ్లో ఉండేవారు, ఆవిడతో మాట్లాడేవాడిని, తీసుకెళ్ళేవాడు. నాగేశ్వరరావు గారితో అలాగే ఉండేవాడు.
అందరూ ఆల్మోస్ట్ మన మా నాన్నగారు తీసిన సినిమాలోనే ఆల్మోస్ట్ అందరూ యాక్టర్లు చేశారు. సావిత్రి గారి డెడికేషన్ గురించి కూడా చాలా వింటూ ఉంటాం సార్, అవును. నటన పరంగా కానీ చాలా అంతా. మంచి ఆర్టిస్టు, గొప్ప వ్యక్తి, ఏంటి చెప్పలేం. అది పర్ఫార్మెన్స్ గురించి ఇక చిన్నప్పటి నుంచి ఆ సినిమాలు చూస్తూ పెరిగిన వాళ్ళు. ఆవిడన్నిటికంటే నాకు బాగా ఇష్టం చివరికి మిగిలేదు. అద్భుతంగా ఉంటుంది దాంట్లో ఆవిడ పర్ఫార్మెన్స్. చివరికి మిగిలేదని రామిరెడ్డి గారు తీశారు. సినిమా ఆడలేదు కానీ దాంట్లో మీకు మహానటిలో కూడా హస్బెండ్ అంటాడు, జమినీ గణేష్ని అంటాడు, చాలా బాగా పర్ఫామ్ చేసావు కానీ ఈ సినిమా ఆడదు. గుర్తుందా? అదే సినిమా పిచ్చిదైపోద్ది సావిత్రి గారు. అద్భుతంగా చేశారు. నాకు ఆ సినిమా చాలా ఇష్టం. చివరికి మిగిలేదు. సో సార్, చివరిగా మిమ్మల్ని చాలా చూశారు కాబట్టి ఇండస్ట్రీలో, మీరు యాజ్ అ ప్రొడ్యూసర్, యాజ్ అ యాక్టర్గా కొత్తగా వచ్చే ప్రొడ్యూసర్స్కి మీరు ఇచ్చేది బెస్ట్ సలహా ఏంటి సార్? ఇప్పుడు కొత్తగా రావాలనుకున్నారు. మా రోజులకి ఈ రోజులకి చాలా డిఫరెన్స్ ఉంది ప్రొడక్షన్లో కానీ ప్లానింగ్లో కానీ. ఎందుకంటే అప్పుడు చెప్పాను కదా, డిస్ట్రిబ్యూటర్ కంట్రోల్లో ఉండేది, తర్వాత మెల్లమెల్లగా అలాగే మారింది, థియేటర్స్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి వాళ్ళు ఈ ఆర్టిస్టులు అయితేనే కొంటామని కమర్షియాలిటీ ఎక్కువైపోయింది. రకరకాల, కానీ కొత్త వాళ్ళకి ఎప్పుడూ వెల్కమ్ ఉంటుంది. వాళ్ళు మాత్రం జాగ్రత్తగా అడుగులు వేయాలి, కొంత తెలుసుకుని రావాలి. ఏమీ తెలియకుండా గబుక్కుని వచ్చేసేసి ఇండస్ట్రీలో ఏదో చేసేద్దాం అంటే మాత్రం డెఫినెట్గా నష్టపోతారు. అందుకు ఏంటంటే ఇంతకుముందు ఒక డిస్ట్రిబ్యూటర్ కంట్రోల్ ఉంది, ఇప్పుడు ఆ కంట్రోల్ లేదు, కాస్ట్ కంట్రోల్ లేదు, ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు, ఎంత పెడుతున్నారో తెలియదు. వస్తే సంతోషం. ఒక రాజమౌళి లాంటి వాళ్ళు మంచి డైరెక్టర్, చాలా మంచి టాలెంటెడ్ డైరెక్టర్లు వస్తున్నారు. అలా మంచి డైరెక్టర్లను సెలెక్ట్ చేసుకుని మంచి ప్రాజెక్టు తీస్తూ కొత్తదనం ఎప్పుడు మాత్రం యాక్సెప్ట్ చేస్తారు. మీకు చెప్పినట్టు అంతులేని కథ లేత మనసులో వచ్చినప్పుడు కృష్ణ గారు ఎంత కొత్తో, అలాగే తర్వాత తరాలు మారినప్పుడు కొత్త వాళ్ళు వస్తూనే ఉన్నారు. ఒక శోభన్ బాబు మీ ఇందాక అన్నారే, రామరావు నాగేశ్వరరావు తర్వాత శోభన్ బాబు కృష్ణరాజు గారు వచ్చారు, తర్వాత ఇంకొకరు వస్తారు, తర్వాత ఇంకో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వస్తారు, తర్వాత ఇంకోళ్ళు వస్తారు, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళంటే వీళ్ళు వస్తారు. తరం మారిపోతూ ఉంటుంది. మారిన దానికి వీలుగా వాళ్ళకి అడ్జస్ట్ అయ్యి అలాంటి సినిమాలు జాగ్రత్తగా చేయాలి. ఏదైనా కంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్. కంటెంట్ లేని సినిమాలు ఆడతాయి అనేది భ్రమ. అంటే కంటెంట్ లేకపోయినా స్టార్ ఉంటే చాలు అనేది కూడా భ్రమే. ఎందుకంటే సినిమా టైటిల్స్ అయిన తర్వాత 10 నిమిషాల వరకే వాళ్ళని చూడగలరు, ఆ తర్వాత కథ నడపాలి. కథ నడవకపోతే చూడరు. అలాగే సార్, కొత్తగా వచ్చే నటీనటులకి మీరు ఇచ్చే సలహా? గొప్ప నటీనటులు వస్తున్నారు, కొత్త జనరేషన్ న్యాచురల్గా. అంటే తరం మారిన కొద్దీ అన్నీ మారుతూ ఉంటాయి. ఇప్పుడు అప్పట్లో ఫ్యాషన్స్ వేరు, ఇప్పుడు ఫ్యాషన్స్ వేరు. అప్పట్లో హెయిర్ స్టైల్స్ వేరు, అప్పుడు దేవానంద్ స్టైల్ అంటే గొప్పగా ఉండేది. ఇప్పుడు మన యంగ్ హీరోస్, చరణ్ ఏం చేస్తే బాగుంటుంది, లేదా వీళ్ళు ఏం చేస్తే బాగుంటుంది, ఇలాగా వచ్చేస్తుంటారు. తరంగా అది మారుతూనే ఉంటుంది. కానీ కొంత నేర్చుకుని రావడం మాత్రం మంచిది. డెడికేషన్ ఏమీ లేకుండా వచ్చేసేసి ఊరిన విగ్రహం చూసుకుని అందం చూసుకుని వస్తే ఫెయిల్ అవుతారు. సో కంటెంట్ ఏంటి, మీరు ఏం చేయదలుచుకున్నారు, దాంట్లో కృషి, పట్టుదల, ఓర్పు ఇన్ని ఉండాలి. ఇన్ని సర్దుకుంటూ వస్తేనే ఎవరైనా పైకొచ్చినా వాళ్ళే పైకొచ్చారు. సో అన్ని రకాలుగా, ఎందుకంటే డబ్బు సంపాదించడం ఒక్కటే మెయిన్ కాదు, పేరు ప్రఖ్యాతులు కూడా ఇందులో ఉన్నాయి. కళాకారులని గౌరవం ఉంటుంది. ఆ గౌరవం నిలబెట్టుకోవాలంటే డెఫినెట్గా కృషి చేయాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా మంచి టైం మాకు ఇచ్చి చాలా మంచి విషయాలు మీరు మాతో పంచుకున్నందుకు అండ్ మంచి గైడెన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీరు ఇప్పుడు కళకళలాడుతూ ఉండాలని. సర్వే జనా సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.